అఖిలా సింగర్, మీకు ఐడియా ఉండుంటది. ఖర్చూరాల కన్నా కమ్మాగుంటదంట, లేక లేక నేను ఫోను చేస్తే నువ్వు హల్లో అన్నవంటే. కొంచెం ముఖంలో భయం అనిపిస్తుంది. ఫస్ట్ ఒక పాట అందుకు, నీకు నచ్చిన పాట ఏదైనా అందుకో. జోడు సింతల్ల జొన్న సేను వీరయ్యో, సిలుకల గొట్టావో తస్తివి బావయ్యో, నీ సూపుల సంద్రంల వడిపోతి నిరయ్యో. అఖిల ఎన్ని ఇయర్స్ నుంచి పాటలు పాడుతుంది, ఇప్పటి వరకు ఎందుకు అవకాశాలు రాలేదంటే ఏం చెప్తారు? కారణాలు ఏమనుకోవచ్చు? అంటే ఇంట్లో ఫ్యామిలీ సపోర్ట్ లేదనుకోవచ్చా, లేదంటే బయట నుంచి అవకాశాలు వచ్చినట్టే చేజారిపోతున్నాయి అనుకోవచ్చా? చేజారిపోతున్నాయి అన్న మా వాళ్ళు. అంటే ఈ మధ్య కాలంలో వచ్చిన నీ ఫేవరెట్ సాంగ్ ఏది? పేరుగల్ల పెద్దిరెడ్డి, ఒకసారి పేరుగల్ల పెద్దిరెడ్డి బిడ్డనోవో రామసిలుక, గావురాలే నన్ను చేసి పెంచనేవో రామసిలుక. పేరుగల్ల పెద్దిరెడ్డి బిడ్డనోవో రామసిలుక. పాటల మీద అంటే స్టడీ కూడా నంబర్ 1 ఏనా, లేదంటే స్టడీ వెనక లాస్ట్ బెంచి, పాటలు ముందు బెంచి? ముంగట నవ్వుకుంటూ మాట్లాడితే వెనక లాగినట్టు జరిగిందా? జరగడం అంటే నాకెందుకు నా వాయిస్ బాగుంది కదా, నాకెందుకు అవకాశం రావట్లేదని బాధపడ్డ సందర్భం ఉందా? ఎవరన్నా అవకాశాలు అడగడం జరిగిందా? అడిగినన్నా. ఏమన్నారు అడిగినప్పుడు? మీ ప్రాపర్ అడుగుతారు అంటే ప్రాపర్ అడగంగానే నేను చెప్తాను. ఎవరు అవకాశాలు ఇస్తారు అలాంటి వాళ్ళని అప్రోచ్ అవ్వడం బెటర్ అని నా ఇంటెన్షన్. అంటే అందరు ఇవ్వకపోయినా కొంతమంది అంటే ఉన్నాయిరా అంటారన్న, ఉన్నాయి అసలు పాటలు ఫస్ట్ వాళ్ళే చెప్తారు, మళ్ళా అరే ఉన్నదిరా పాట. ఏదన్నా పాట, ఈ పాట నేను వాడితే ఇంకా బాగుండేది అనిపించిన పాట ఏదన్నా ఉందా? సేమ్ వాయిస్ అనిపిస్తుంది అన్న నాకు అంతే. ఏ సాంగ్ అది? సీకట్ల సీదుల్లా ఒకసారి అందుకు పాట. నా వాళ్ళు నీ వాళ్ళు ఏమున్నది అన్ని కాగితాల బంధాలు, అవి కాగితాలే జీవితాలనుకొని కనిపిస్తలేమయ్య కొందరికి, బాగుంటే 10 మంది వస్తారయ్యో చుట్టాలే మన ఇంటికి. హాయ్ హలో, వెల్కమ్ టు ఇండియన్ 60. నేను మీ సంతోష్. ఈరోజు మనం ఒట్టిపల్లిలో ఉన్నాము, కొండపోచమ్మ దగ్గర, కొండపోచమ్మ అండ్ గొల్లపల్లి దగ్గరలో. అఖిలా సింగర్, మీకు ఐడియా ఉండుంటుంది. ఎందుకంటే ఆమె ఒక ఇంటర్వ్యూలో కావచ్చు, నేను ఇన్స్టాగ్రామ్లో చూసినప్పుడు ఆమె వాయిస్ చాలా బాగుంది. అంటే మనం చేసిన సింగర్లలో మ్యాక్సిమం మనం వాయిస్ పర్ఫెక్ట్ ఉండే టాలెంట్ ఉన్న వాళ్ళకి అవకాశాలు ఇచ్చుకుంటూ వచ్చినాం. బట్ చెల్లెదైతే ఏం చెప్పలేకపోతున్నాం, చూద్దాం ఒకసారి. ఇన్ కేస్ బాగుంది, వాయిస్ మనకు సూట్ అవుతుంది అంటే మాత్రం ఈ 1.5 మంత్లో ఒక సాంగ్ ప్లాన్ చేద్దాం. ఆల్రెడీ చెల్లె ముందే చెప్పింది చాలా దగ్గర దాకా వస్తున్నాయి పోతున్నాయి అని. చూద్దాం ఒకసారి వాయిస్ ఏ విధంగా ఉంటుంది. అంటే ఒక ఆడపిల్ల సింగర్గా బయటికి వెళ్ళాలన్నా విలేజ్లలో ఏ విధంగా ఉంటుందంటే కొంచెం వేరే విధంగా మాట్లాడుతూ ఉంటారు. మరి ఇప్పటివరకు అంటే వాయిస్ చాలా అద్భుతంగా ఉంది, కానీ ఇప్పటివరకు ఇంకా బయటికి వెళ్ళలేదు. బయటికి వెళ్ళకపోవడానికి గల కారణాలు ఏంటి? ఫ్యామిలీ సపోర్ట్ లేదనుకోవచ్చా, లేదంటే స్టడీ వల్ల ఏమన్నా బయటికి రావట్లేదా, అవకాశాలు ఇవ్వట్లేదా అనేది మాట్లాడే ప్రయత్నిద్దాం. చాలా నమస్తేరా. నమస్తే అన్న. ఓకే, బాగున్నారు అందరు? బాగున్నామన్నా, మీరు? మేమంతా ఓకే, 50-50. ఓకే, కొంచెం ముఖంలో భయం అనిపిస్తుంది. ఏం కాదు. ఓకే, ఆగుదామా? వాటర్ ఏమైనా తాగుతాం? ఏం కదా. ఓకే, అఖిల ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి అసలు? అఖిల ఏంటి? మమ్మీ డాడీ. మమ్మీ పేరు లలిత, డాడీ పేరు నరసింహులు. అన్న అక్క తాత. ఓహో, అన్న అక్క తాత. ఓకే, నీకన్నా పెద్దోళ్ళు ఉన్నారు, నువ్వే చిన్నదానివి. మొత్తం ముగ్గురు డాడీకి. ఓకే, డాడీ ఏం చేస్తా ఉంటాడు? డాడీ వ్యవసాయం అన్న. వ్యవసాయం. ఎన్ని ఎకరాలు? మమ్మీ వ్యవసాయమే, డాడీ అప్పుడప్పుడు ట్రాక్టర్ డ్రైవింగ్. ఓకే, అక్క ఇప్పుడు పీజీ చేస్తుంది, అన్న డిగ్రీ చేస్తున్నాడు, నేను ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్. ఏ కాలేజ్? విశ్వతేజ జూనియర్ కాలేజ్, గజ్వేల్ ఔటర్ రింగ్ రోడ్ పక్కన అదేనా? గుర్రంబొమ్మ దగ్గర ఉంటుంది. ఓకే, బస్ స్టాండ్ దగ్గర గుర్రంబొమ్మ. ఓకే ఓకే, అంటే ఇప్పుడు సరే ఇదంతా పక్కన పెడితే ఫస్ట్ ఒక పాట అందుకో, నీకు నచ్చిన పాట ఏదైనా అందుకో. జోడు సింతల్ల జొన్న సేను వీరయ్యో, సిలుకల గొట్టావో తస్తివి బావయ్యో, నీ సూపుల సంద్రంల వడిపోతి నిరయ్యో, సెయ్యిచ్చి సేరదిద్దువు నూరారా బావయ్యో. సూపర్ సూపర్, అంతే. ఓకే,
ఓకే, అంటే అఖిల ఎన్ని ఇయర్స్ నుంచి పాటలు పాడుతుంది, ఇప్పటి వరకు ఎందుకు అవకాశాలు రాలేదంటే ఏం చెప్తారు? నేను చిన్నప్పటి నుంచి వాడుతున్నా, 4th క్లాస్ నుంచి వాడుతున్నా. ఓకే, అంతే, చిన్న స్కూల్ ఉన్నప్పటి నుంచి మేడం నేర్పించింది, అట్లా వాడుతున్నా. ఇప్పటి వరకు అవకాశాలు రాలంటే నా వాయిస్ ప్రాబ్లం ఏందో అన్న తెలియదు. అంటే బయట ఇన్స్టాగ్రామ్లో నీ వాయిస్ వింటే అరే అరే అద్భుతమైన సింగరు, ఎందుకు బయటికి రాలే అని నాకే పర్సనల్గా అనిపించింది. అంటే కారణాలు ఏమనుకోవచ్చు? అంటే ఇంట్లో ఫ్యామిలీ సపోర్ట్ లేదనుకోవచ్చా, లేదంటే బయట నుంచి అవకాశాలు వచ్చినట్టే చేజారిపోతున్నాయి అనుకోవచ్చా? చేజారిపోతున్నాయి అన్న. మా వాళ్ళు అయితే ఫుల్ సపోర్ట్. అసలు ఎప్పుడైనా ఏ అవకాశం వచ్చినా నేను ఖచ్చితంగా ఇంట్లో వాళ్ళందరికీ చెప్తా. ఏది వచ్చినా డాడీ ఇట్లా పాట, మమ్మీ ఇట్లా పాట అంటే ఖచ్చితంగా ఓ అన్నట్టు ఉంటారన్న. ఖచ్చితంగా సపోర్ట్ అయితే ఫుల్ సపోర్ట్ మా వాళ్ళు అయితే. ఓకే, అఖిలని సింగర్గా గుర్తించింది ఎవరు సార్? ఇక అఖిల సింగరు, పాటలు పాడగలుగుతుంది అని అర్పిత మేడమే. ఓకే, స్కూల్లో స్కూల్లో ప్రైమరీ ఏ క్లాస్ అప్పుడు? 3rd 4th అన్న. 4th. ఓకే, ఏ పాట వాడినావు అప్పుడు? నువ్వు నేను గుర్తించినప్పుడు నువ్వు వాడిన ఫస్ట్ పాట ఓకే. ఇప్పుడు ఒక బుక్ ఏది? భరత భూమి పోరులో అమరుడైన సైనికుడా, భరత మాత ముద్దు బిడ్డవు జోహార్లు జవానుడా. భరత భూమి పోరులో అమరుడైన సైనికుడా, భరత మాత ముద్దు బిడ్డవు జోహార్లు జవానుడా. తూటాలు తగులంగా తల్లడల్లే నీ దేహము, నెత్తుటి మడుగుల్లో నేల కొరిగే నీ ప్రాణము. భరత భూమి పోరులో అమరుడైన సైనికుడా, భరత మాత ముద్దు బిడ్డవు జోహార్లు జవానుడా. భరత మాత ముద్దు బిడ్డవు జోహార్లు జవానుడా. సూపర్ సూపర్ సూపర్. ఫస్ట్ పాట ఇది. ఇదే పాట స్కూల్లో కల్చరల్ యాక్టివిటీస్ కోసం దానికోసం నేను వాడిచ్చిరా, లేదంటే ఊరికేదో అమ్మాయి ఏదో హమ్ చేస్తా ఉన్నదని చూసి పాడిచ్చిందా ఈ పాట? అంటే సాంగ్స్ ఎవరు మంచిగా వాడతారో ఎట్లానే అన్ని పోయమ్స్ ఉంటాయి కదా అన్నయ్య. పోయమ్స్ అన్ని ఇట్లా బోర్డు మీద రాపిస్తుంటే సడన్ గా ఆ పోయమ్స్ కూడా నేను మంచిగా వాడుతున్నప్పుడు మేడం వాళ్ళు రాగం తీసుకుంటూ వాడతారు, మనం ఉత్తిన వాడతాం చిన్న ఉన్నప్పుడు. అట్లా మేడం ఎట్లా వాడితే నేను అట్లే వాడుతున్నా. ఇక మేడం అరే మంచిగా వాడుతుంది అనేసి బోర్డు మీదనే అప్పుడే మళ్ళీ బోర్డు డ్రాప్ చేసి బోర్డు మీద అరే పాట ఇది ఎవరు మంచిగా వాడతారో అందరిని చూస్తా, మీరు అందరు వాడాలి అన్నప్పుడు మేము అందరం వాడుతున్నాం. అఖిలను ఒకసారి ఇట్రా నువ్వు మంచిగా వాడుతున్నావు అనేసి అప్పుడు పిలిచి ఇక పాట రాసి. అంతకన్నా ముందు అఖిల బాత్రూమ్ సింగర్ అనుకోవచ్చా? ఆవిడ అసలు లేదన్నా, అది కూడా లేదా? ఆవిడ ఏం పేరు? మేడం పేరు ఏం పేరు? అర్పిత మేడం. అర్పిత ఉందా ఇప్పుడు స్కూల్లో? ఉంది, అంటే ఇక్కడ లేదు, వేరే స్కూల్లో చెప్తుంది. ఓకే, టచ్ లో ఉన్నావు మేడంకి? ఓకే, గుడ్, ఉండాలి ఇప్పటికి కదా, ఎందుకంటే మాట్లాడతాను అంటే నేను ఫస్ట్ ఇంటర్వ్యూ అయినా మాట్లాడినా, అంటే ఫోన్ చేసి చెప్పిన, తర్వాత సాంగ్ పడినాక కూడా చెప్పిన, ఏదైనా డౌట్ ఉన్నా ఫోన్ చేసి మాట్లాడతాను. ఓకే, మేడం వాళ్ళు కూడా అంటే పాటల మీద అంటే స్టడీ కూడా నంబర్ 1 అయినా, లేదంటే స్టడీ వెనక లాస్ట్ బెంచి, పాటలు ముందు బెంచి? ఆమె కన్ఫ్యూజన్ లో ఉంది. ఎందుకు కన్ఫ్యూజన్ లో ఉందంటే స్కూల్కి పోయినా కదన్నా, స్కూల్ గురించి చెప్పిన కాబట్టి సార్ నువ్వు ఫస్ట్ సాంగ్ పాడిన తర్వాత నీకు అప్రిషియేషన్ కావచ్చు, అది కావచ్చు, అంటే ఏ విధంగా? అంటే నీతో పాటు ఇంకా కొంతమంది కూడా ఉంటారు కాబట్టి స్పెషల్గా నీకు ఏమైనా ఐడెంటిఫై అనేది వచ్చింది అనుకోవచ్చా దాంట్లో, లేదంటే నీతో పాటు ఇంకా కొంతమంది ఉండేనప్పుడు? అంటే అందరం వాడుతున్నాం, నేనే కొంచెం రాగం తీసుకుంటావు అన్నా కాబట్టి మేడం నన్నే తీసుకుపోయింది. ఇక అంటే ఫేర్వెల్ కి కూడా ఇంకో పాట నాన్న నాన్న కూడా, నాన్న నాన్న పాట పాడినప్పుడు అయితే ఇక మొత్తం ఊరంతా తెలిసింది. అప్పుడే నాకు తెలిసి సగం ఊరంతా జై సింగర్ అనొచ్చు. గానా కోకిల. గానా కోకిల. ఓకే, ఇప్పుడు ఇక్కడ మీ వట్టిపల్లిలో ఇక్కడ మీరు ఒక్కరే ఉన్నారా ఒక సింగర్ గా? ఇంకెవరైనా ఉన్నారా? అంటే బయటకు వచ్చింది నేనే కావచ్చు అన్న. ఉన్నారా సింగర్లు ఉన్నారా ఇంకా? ఏమో అన్న తెలియదు అంతా. కొత్త నేను వాడుతున్నప్పటి నుంచి ఇన్స్టాగ్రామ్లో కొంచెం ఫాలోవర్స్ వచ్చినప్పుడు, నేను ఫస్ట్ ఇంటర్వ్యూ తీసుకున్నాక కొంతమంది స్టార్ట్ చేసిర్రు నా లెక్క, నా జూనియర్స్. అంటే పాడగలుగుతాం మేము కూడా వాడగలుగుతాం అని అనుకోవచ్చా, లేదంటే మేము కూడా ఫేమస్ అవ్వాలి అంటే సార్ వాళ్ళు ఒకవేళ ఫేమస్ కావాలని కావచ్చు అన్న, కొంతమంది స్టార్ట్ చేసిర్రు. సార్ వాళ్ళు అయితే ఎక్కువ నన్నే పైకి తీసుకొచ్చి ఓకే ముందుకు సపోర్ట్ చేసిరు అనుకోవచ్చు. ఓకే, ఇంట్లో ఏ విధంగా ఉంటుంది? అంటే నీకు ఎక్కడికైనా వెళ్ళాలన్నా కానీ సాంగ్స్ పాడుతుంటే కూడా స్టడీ మీద ఎక్కువ ఫోకస్ చేయమని చెప్తా ఉంటారా, లేదంటే సాంగ్స్ మీద కూడా ఫోకస్ చేయ ఆ విధంగా ఏమన్నా చెప్తా ఉంటారా? అంటే ఇక స్టడీ కూడా ఫస్ట్ సెకండ్ ఇయర్ అయిపోయే వరకు మంచిగా చదువుకో అనేసి డాడ్ అంటాడు. తర్వాత అక్కనైతే డిగ్రీ మంచిగా చదువుకోవాలి, ఇలా ఇది సాంగ్స్ ఉండాలి, ఇది ఉండాలి, రెండు ఉండాలి, రెండింటిని బ్యాలెన్స్ చేయాలి అన్నట్టు చెప్తుంది. ఓకే,
ఎవరి ఇష్టం నీకు ఎక్కువ, మమ్మీ ఇష్టమా డాడీ ఇష్టమా? నాకు అట్లా అడుగుతారే అన్న. అట్లేం లేదా, ఇద్దరు సేమా? అంతే అన్న. ఓకే, ఒక చిన్న కొంచెం ఇంత మందం అనుకుంటే కొంచెం మమ్మీ. మమ్మీ కుట్టి అయితే. ఓకే, డాడీ కుట్టి కాదు, బిడ్డలు డాడీ కుట్టీలు ఉంటారు ఎక్కువ. అంటే అక్క డాడీ కుట్టి, తమ్ముడు మధ్యలో కుట్టి. అన్న అటు ఉంటుంది ఇటు ఉంటుంది. మమ్మీ ఇద్దరిని ఎక్కువ చూస్తుంది, ఎక్కువనైతే నన్నే నాకు తెలిసి. ఓకే, అంటే నీ మీద ఎక్కువ ప్రేమ చూపిస్తుంది. ఓకే, ఎందుకు అఖిల ఎందుకు అంత స్పెషల్? పాటలు పాడుతుందనా, లేదంటే అఖిల బాగా బుద్ధిమంతులలాగా సైలెంట్ గా? చిన్నప్పటి నుంచి చిన్నలా అంటే ఎట్లుంటది అన్న ఇంట్లో? ఏమో, మా ఇంట్లో అయితే నేను చిన్నోని లెక్క పెట్టున్నాను. మా ఇంట్లో కూడా నేను చిన్నోనికి ఎట్లా ఉంటుంది అంటే అందరు తిన్న తర్వాత మిగిలింది పెడతారు. మరి నీకు ఫస్టే వండి పెట్టేది ఫస్టే వండి పెడతారు. నువ్వు తిన్నాక మిగిలితేనే అన్నకు, ఫస్ట్ అక్కకి, అక్క తిన్నాక మిగిలింది తమ్మునికి, అన్నకి. ఫస్ట్ అన్నకి, నాకు, తర్వాత లాస్ట్ అక్కకి. అయ్యో, డాడీ లేట్ వస్తాడు అన్న, డాడీ తెలియదు. ఓకే ఓకే. అరే మీ ముగ్గురు ఇట్లల్లా, మీ అన్న మీ అక్క మీ మధ్యలో ఏ విషయంలో ఎక్కువ గొడవలు వస్తూ ఉంటాయి? టామ్ అండ్ జెర్రీ ఎవరి ఇంట్లో? నేను అన్నగంతే. ఏ విషయంలో ఎక్కువ గొడవ పడతాడు? ఏముందని అసలు ఉత్తుగానే, ఇక ఉత్తుగానంటే కారణం ఉంటుంది, ఉత్తదానికి కూడా కొడతాడు అన్న. ఇక కొడతాడా? ఎడిటింగ్ కోసం అని ఏదైనా అన్నా, నువ్వు ఇది వేయన్నా, ఇప్పుడు నాకు కావాలని, ఇప్పుడు పోస్ట్ చేయాలన్నా అంటే నేను రేపు పొద్దుగా చేస్తాను, నువ్వు ఎందుకు అనుకుంటాను. అన్ననే చేస్తాడు ఎడిటింగ్ అన్ని. ఓకే, మేజర్గా అంటే కొద్ది రోజులు మాట్లాడుకోకుండా గొడవ పడ్డ సందర్భం ఇది? అన్న కావచ్చు, నువ్వు కావచ్చు, అక్క కావచ్చు, మీరు కావచ్చు. ఏముండదు అన్న, అన్ని రోజులు ఉండం మేము. పొద్దుగానే మాట్లాడతాం, నైట్ ఒక రోజు గడవడమే కష్టం నాకు తెలిసి. ఓకే, ఫస్ట్ ఎవరు మాట్లాడతారు గొడవ అయితే? ఎట్లా అట్లా కలిసిపోతుంది అన్ని ఇక మాట. అంటే ఇట్లా కవర్ చేస్తుందంటే అఖిలకి యాటిట్యూడ్. అంటే ఇప్పుడు అఖిలనే ముందు కాంప్రమైజ్ అయిపోతే నేనే అన్నా అనొచ్చు, ఇక ఎట్లనో గట్లా అంటే కవర్ చేసినట్టు అనిపించింది. ఏ కాదన్న, వాళ్ళు మాట్లాడరు, ఫస్ట్ నేనే మాట్లాడతా. నువ్వే మాట్లాడతావా? నేను అక్కని అడుగుతా, కూర్చోబెడతా ఇంకా జర నాకు అక్కను కూడా, నువ్వు నిజాలు చెప్తున్నావా లేదా అని. సరే. ఓకే, నీకు మేజర్గా మీ ఫ్యామిలీలో అంటే ఒక ఆడపిల్ల బయటకు వెళ్తుందన్న, పాటలు పాడుతుందన్న, కొంచెం వెనక నుంచి లాగే వాళ్ళు ఎక్కువ ఉంటారు. మన ప్రాంతంలో ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే మనం అబ్జర్వేషన్ చేసిన దాంట్లో సిద్దిపేట నుంచి స్టార్ట్ చేస్తే కరీంనగర్ అండ్ సిరిసిల్ల, వేములవాడ ఈ ఏరియా మొత్తం ఏంటంటే సింగర్స్ ఎక్కువ ఉంటారు. మన గజ్వేల్ నియోజకవర్గంలో ఇక్కడ సింగర్స్ కావచ్చు చాలా తక్కువ ఉంటుంది, సినిమా ఫీల్డ్కి సంబంధించి, పాటల దానికి సంబంధించి. ఇప్పుడు వస్తున్నారు ఇన్స్టాగ్రామ్ వచ్చిన నుంచి. నీకు అట్లాంటి సందర్భాలు ఏమన్నా అంటే ముంగట నవ్వుకుంటూ మాట్లాడితే వెనక లాగినట్టు ఉంటారన్న కొంతమంది? జరిగిందా? జరగడం అంటే వాళ్ళు, నేను ఇన్స్టాగ్రామ్లో రోజు వాడుతూనే ఉంటా, అది ఇది అవుతుంది. కొంతమంది చూసి చూడనట్టు చేస్తారు, నాకు ఫాలో కొట్టారు, లైక్స్ కొట్టారు. కొంతమంది ఉంటారు ఇక ఫాలో కొట్టినంత మాత్రం అదైతే కాదు, మంచిగా అన్నావు అని ఒక మాట అన్నా కొంచెం మంచిగా అనిపిస్తుంది కదా అన్న. కొంతమంది ఉంటారు ఇక ఎందుకులే మనం మాట్లాడితే నెత్తికెక్కుతుంది అనుకుంటారు. అవును, ఇక అట్లా ఇక నేనైతే ఏం పట్టించుకున్నాను. ఎంతమంది ఇన్స్టాలో నీకు ఫాలోవర్స్? 75.6K కావచ్చు అన్న. ఓకే, వాళ్ళందరూ ఫాలో అయినట్లే కదా. అంటే ఫాలో కాకుండా ఇంకో 30K ఉండొచ్చా? 25,000 ఉన్నారన్న నీకు ఇప్పుడు ప్రెసెంట్. అంటే ఫాలోవర్స్ అంటారు కదా అన్న. అవును, ఫాలోవర్స్ 75,000 ఉన్నారన్న. 75,000 ఉన్నారు. అన్ఫాలో అయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? అంటే నేను ఫాలో అయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? అంటే అన్ఫాలో అంటే ఫాలో అవ్వకుంటే నేను చూసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? అంటే ఇంతకుముందు అన్నావు కదా నన్ను చూసి కూడా చూడనట్టు ఫాలో అవ్వరు అన్న అని. ఊళ్ళే కావచ్చు, బయట ఫ్రెండ్స్ కావచ్చు, ఏమో అన్న కొంతమంది ఉండొచ్చు, లెక్క ప్రకారం చెప్తాం అన్న. ఓకే, ఏదన్నా విషయంలో అంటే నిన్ను కొంచెం కించపరిచే విధంగా మాట్లాడిన సంఘటనలు ఏమన్నా జరిగినారా నీ లైఫ్ లో? కించపరచడం అంటే నేను ఇప్పుడు బ్యాక్ బిచ్చింగ్ ఈ టైప్ అంటారు. నేను డాడీ ఎప్పుడైనా వాడినికి పోతాం కదన్న. ఓహో, డాడీ సింగరా? అంటే కాదు, డాడీ నా తోడి అంటే తీసుకోవడానికి రావడానికి ఇట్లా పోయినప్పుడు ఇక అరే ఇట్లా పాటలు పాడడం అంతా మొగోళ్ళతో అట్లుండు అవసరమా ఆమెకి అన్నట్టు కొంతమంది ఉంటారు అన్న. ఇక అంటే మనం బయటికి పోయినప్పుడు అందరు ఎట్లుంటారు అన్న, సింగర్స్ పక్కన పాడి మనం రీల్స్ అప్లోడ్ చేస్తాం, పక్కన ఎవరు ఇక్కడ ఎవరు అక్కడ ఎవరు అనుకుంటా అంటారు, అలా ఎట్లుంటది అన్న. ఇంకా మారలే కదా, 2025 క్రాస్ అయిపోయి 26లోకి వస్తుంది. ఇంకా ఉన్నారు అట్లా బ్యాక్ బిచ్చింగ్ వాళ్ళు ఉన్నారంటావు? ఉన్నారన్న. ఓకే, నీకు ఎక్కువ మేజర్గా నీకు అవమానం జరిగే అంటే సందర్భాలు చుట్టాలలో ఎక్కువ జరుగుతూ ఉంటుందా, ఫ్రెండ్స్లో ఎక్కువ జరుగుతుందా, లేదంటే విలేజ్లో ఎక్కువ జరుగుతుందా? విలేజ్ అంటే ఇక విలేజ్లో ఉన్నా చెప్పలేదు,
ఎందుకంటే వాళ్ళ పొద్దున ఇంటర్వ్యూ రిలీజ్ అయ్యే ప్రాబ్లం అవుతుంది. కనీసం ఒక 5-6 మంది ఉంటారు కదా, ఈ 90-60 చూస్తే 5-6 మంది ఉంటారు మీ ఊర్లో. ఉంటారన్న. ఇక మెయిన్ నేను ఉన్నా అంటే ఖచ్చితంగా ఉంటారు. వాళ్ళు ఏం చెప్పింది మేము ఏమనాలి, మళ్ళా ఏమనాలి, ఇట్లా కాచుకొని కూర్చున్న వాళ్ళు కూడా ఉన్నారా? ఉంటారన్న, ఖచ్చితంగా ఉంటారు. ఫస్ట్ ఇంటర్వ్యూ చేసినప్పుడే కొంత అట్లా అయింది. ఓకే, నువ్వు ఆ మధ్య కాలంలో ఏదో సాంగ్ పాడడానికి ఏదో వెళ్ళాను, ఎట్లా నీకు అక్కారం నుంచి ఇక్కడ వరకు అన్న ఎట్లా పరిచయం నీకు? ఇన్స్టాగ్రామే అన్న. ఇన్స్టాగ్రామేనా? ఓకే, ఇన్స్టాగ్రామే. అయితే అన్న మెసేజ్ చాలా సార్లు చేసిండంట, కాకపోతే అన్ని మెసేజ్లు నా దాకా వస్తలేవు అన్న, మరి ఎందుకో ఏమో. రిక్వెస్ట్ అయితే కొన్ని ట్రాఫిక్ లో జామ్ అయినట్టున్నాయి అవి. ఏమో అన్న, కామెంట్ పెట్టిండు అన్న, నేను కామెంట్ పెడతారు కాబట్టి నేను రిప్లై ఇచ్చిన అన్నకి, కాకపోతే అన్న మెసేజ్ చేసి నేను చూడలేదు, మరి ఏమో అన్న. వేరే ఇంకొక అన్న, నేను చదువుతున్న కాలేజ్లో మా సీనియర్ వాళ్ళ ఊర్లో ఆ అన్న ఉంటాడు. ఆ అన్న నాకు మెసేజ్ చేసిండు, అరే ఇట్లా ఫస్ట్ ఇంటర్వ్యూ ఉంది, ఇట్లా పోవాలి అట్లా ఇట్లా అంటే ఓకే అన్న అంటే, మరి నేను ఏం ప్రిపేర్ కావాలి, రేపే అంటున్నా అన్న ఇంటర్వ్యూ, మరి నేను ఏం ప్రిపేర్ కావాలన్నా అనుకుంటా అంటే, ఈ అన్నకు ఫోన్ చేయరా, ఈ అన్న నెంబర్ నీకు తెలుసా అన్న అంటే, అప్పుడు ఆ అన్న నెంబర్ తీసుకొని అప్పుడు తెలుసు. ఓకే, నీకు మేజర్గా ఇంట్లో ఈ సింగింగ్ విషయంలో నువ్వు పాడాలి, నువ్వు పాడగలుగుతావు అని బూస్టింగ్ ఇచ్చేది ఎవరు ఇంట్లో? 5 మీరు టోటల్ 6 నంబర్స్, 6 ఐ థింక్ 5 6 అన్న, 6 కదా, తాతతో పాటు. ఎవరు ఎక్కువ బూస్టింగ్ ఉంటుంది నీకు? అందరు సమానమే అన్న. ఎవరు నట్ చేయవు కదా అంటే చేస్తాను, చదువు కంటే ముందు మనుషుల గుణాలను నేర్చుకున్నట్టుంది అట్లా. అక్క ఫస్ట్ చేస్తా, అక్క ఫస్ట్, బ్యాక్ సపోర్ట్. ఓకే, ఎప్పుడన్నా అక్క మీరు కూర్చొని ఇంటర్వ్యూలో చెప్పొద్దు అని ఫీల్ అయ్యేదేం లేదు, ఓపెన్గా ఉండాలి నాతోనైతే, ఓకేనారా? నేను వచ్చేదాకా రాబడుతూనే ఉంటాను, అడిగిన క్వశ్చన్ 10 సార్లు అడుగుతాను, నాకు డౌట్ వచ్చిందంటే అది కూడా చెప్తున్నాం. ఎప్పుడన్నా అక్క మీరు కూర్చొని నాకెందుకు, నా వాయిస్ బాగుంది కదా, నాకెందుకు అవకాశం రావట్లేదు అని బాధపడ్డ సందర్భం ఉందా? చాలా సార్లు ఉందన్న. అట్లా మాట్లాడుతుంటే అక్క అంటది, ఇక వస్తాయి అఖిల, నువ్వు ఎంత మా అంటే నువ్వు సెకండ్ ఇయర్ చదువుతున్నావు, ఇంకా నీకు మస్తు టైం ఉంది ఇంకా వచ్చే అవకాశాలు అంటే, నేను అంటాను అప్పుడు ఇక, అరే చిన్న ఏజ్లో కష్టపడడం కొంచెం మంచి పేరు ఉంటుంది కదా అన్న, నాకు అట్లా అనిపిస్తుంది. అక్కతో మస్తుగా అన్నట్టు. అంటే నేనేమంటున్నారా, ఎవరినన్నా అంటే అడగంది అమ్మాయిని అన్నం పెట్టదంటారు, ఎవరన్నా అవకాశాలు అడగడం జరిగిందా? అడిగినన్నా. ఏమన్నారు అడిగినప్పుడు? ఇక మీ ప్రాపర్ అడుగుతారు అంటే, ప్రాపర్ అడగంగానే నేను చెప్తానా, చెప్పిన ప్రాపర్ ఇక్కడ ఎన్ని ఎకరాల పొలం ఉంది అదేం అడగరా? ప్రాపర్ ఒకటి అడిగిరన్న అంతే. ఇక తర్వాత ఏం అడగలే, ఇక చెప్తాం రా అనుకుంటా అన్నారు. ఇక కొంతమంది ఏమో మీరు రైటరా, మేము మేల్ వర్షన్ రాసినాం, మీరు ఫీమేల్ వర్షన్ రాయండి అనుకుంటా అంటారు. కొత్త వాళ్ళ సీనియర్లా? కొత్త వాళ్ళే అన్న. సీనియర్లు ఎవరైనా అప్రోచ్ అయ్యారా ఇప్పటివరకు? ఎవరు కాదు. ఎందుకు కాలేదనుకుంటున్నావు నీకు? ఏమో అన్న, అంటే వాళ్ళు నిన్ను గుర్తించట్లేదు అనుకుంటున్నావు, లేదంటే నీలో ఏదైనా లోపాలు ఉన్నాయి అనుకుంటున్నావు? ఏమో అన్న, నేను ఎప్పుడు అట్లా ఆలోచించలేదు. ఆలోచించాలి కదా, అంటే కష్టపడాలి. వాయిస్ మంచి లేదేమో అని నేను అట్లా ఫీల్ అవుతాను అంతే. ఇక ఓకే, కామెంట్స్ ఏ విధంగా వస్తాయి నీకు ఇన్స్టాగ్రామ్లో నీ వాయిస్కి? సూపర్ వాయిస్ అంతే, ఇక సూపర్ వాయిస్, మీకు బ్రైట్ ఫ్యూచర్ ఉంది, ఇంకా మీరు ముందు మంచి సాంగ్స్తో ముందుకు రావాలి, ముందు తరాలకు అందించాలి. ఓకే, అంతే. ఫస్ట్ సాంగ్ ఏది నువ్వు రికార్డింగ్ స్టూడియోకి వెళ్ళి మైక్ ముందు పాడిన సాంగ్ ఏది? ఒకటి మల్లన్న కోరస్ వాడినన్న, అది కోరస్ కాకుండా డైరెక్ట్ పాట? డైరెక్ట్ అమ్మ తరువాత పారిశుద్ధ్య కార్మికులదన్న. ఒకసారి అందుకో పాట. అమ్మ తరువాత అమ్మరా పారిశుద్ధ్య కార్మికులంటేరా, ఏమిచ్చినా వాళ్ళ రుణమును ఈ జన్మలో నదించలేమురా. అమ్మ తరువాత అమ్మరా పారిశుద్ధ్య కార్మికులంటేరా, ఏమిచ్చినా వాళ్ళ రుణమును ఈ జన్మలో నదించలేమురా. వాళ్ళ నెత్తుని సత్తువ చేస్తారు, మన ఇంటిల చెత్తను తీస్తారు, కోడి కూత ముందులేస్తారు, రోడ్లను అద్దాలలాగా చేస్తారు. కులమత భేదమే లేని మలినము లేని మనసులు, ఊరికి ఏ ఆపదొచ్చిన ముందుండి నడిపించే మహానుభావులు. అమ్మ తరువాత అమ్మరా పారిశుద్ధ్య కార్మికులంటేరా, ఏమిచ్చినా వాళ్ళ రుణమును ఈ జన్మలో నదించలేమురా. సూపర్. ఇంత మంచి వాయిస్ పెట్టుకొని, అంటే నాకు అనిపించింది, డైరెక్ట్గా వింటున్నాను కాబట్టి, అంటే ఇంతకన్నా వాయిస్ బాగలేని వాళ్ళు కూడా స్టూడియోలలో ట్రై చేస్తూ ఉంటారు. ఈ పాట పాడినప్పుడు, ఇది రిలీజ్ అయినప్పుడు నీకు అంటే ఫస్ట్ కాంప్లిమెంట్ ఇచ్చి, అంటే బ్యాడ్ వచ్చిందా గుడ్ వచ్చిందా ఈ సాంగ్ రిలీజ్ అయినప్పుడు? అసలు బ్యాడ్గా అయితే ఏం రాలేదన్న,
ఏం రాలే అన్న సూపర్. నాకైతే మస్తు అనిపించింది అన్న ఫస్ట్ టైం వాడంగానే. మా ఇంట్లో అయితే ఇక ఫుల్ ఖుషి అయిపోయారు. ఖుషిగా మస్తు. నాకైతే అప్పుడు మస్తు అనిపించింది అన్న. మా డాడీ కళ్ళలోనైతే నీళ్ళు వచ్చినాయి అనిపించింది అసలు. అవునా? నాకే అసలు అరే నాకు ఇట్లా పెట్టుకొని ఇట్లా వాడాలంటే స్టూడియోలో వాడాలని ఒక ఆశ ఉండే అన్న. అబ్బా దేవుడా నాకు అదొక్కటి తీర్చాలని అది ఉండే కోరిక. కాకపోతే ఇప్పుడైతే ఇంకా కోరిక మారింది. ఇప్పుడు ఎటు పోయింది? ఇప్పుడు ఇంకా మంచి ఫోక్ సాంగ్ రావాలి. కొంచెం మంచి అంటే ఎట్లుండాలి ఫోక్ సాంగ్? ఫస్ట్ ఫోక్ సాంగ్ మీద అంత లేదన్న. ఇప్పుడు కొంతమందికి అది గుణపాఠం లెక్క అంటే ఉందా? ఎవరికన్నా నేనేంతో చూపించుకోవాలి, నన్ను కొంతమంది కించపరిచిర్రు, ఉన్నాయి అవి? ఉన్నాయన్న. ఎందుకు అంటే నెగిటివ్ ఏదైనా మాట్లాడితే అంటే భయపడుతూ బతుకుతుందా అఖిల? భయపడుతూ అంటే ఏం లేదన్న. కొన్ని అంటే నేను ధైర్యంగానే ఉంటాను. నా ఇంట్లో అట్లా వద్దు తీయకిలా, ఎందుకు నీకు అవసరమా, సరే తీ, ఎందుకు అది ఓంతి వాళ్ళ మొహం మీద పడ్డట్టు నువ్వు ఇంకెక్కువ అంటే ఇంకా ముందు మంచిది ఇంకా ముందు పోవాలి అట్లా. అంటే నేను ఈ పాట గురించి మాట్లాడుతున్నారు కాబట్టి మాటతో కాకుండా పాటతో సమాధానం చెప్పనే విధంగా చెప్తా, అంతేనా? అంటే గైడెన్స్ ఎవరు, మమ్మీ ఇస్తుందా డాడీ ఎక్కువ ఇస్తాడు నీకు? ఎవరితో ఎట్లా మాట్లాడాలి, బిహేవియర్ ఏ విధంగా ఉండాలి, అబ్బాయిలతో ఎలా మాట్లాడాలి, అమ్మాయిలతో ఎలా ఉండాలి, మమ్మీ చెప్తా ఉంటుంది. ఓకే, అంటే ఈ డిస్కషన్స్ అవుతూ ఉంటాయి ఇంట్లో కూర్చున్నప్పుడు? అందరం కూర్చొని మాట్లాడుకుంటాం అన్న. ఓకే, అంటే ఇప్పుడు కాలేజ్కి వెళ్తూ ఉంటావు కదా, కాలేజ్లో సింగింగ్ ప్రోగ్రామ్స్ అవుతూ ఉంటాయి కదా, అక్కడ కూడా పాడిస్తూ ఉంటారా మేము? ఓకే, కాలేజ్లో కూడా వాడతాను. సార్ వాళ్ళకి కూడా అందరికీ తెలుసు. సార్ మా కాలేజ్లో కూడా రైటర్ ఉన్నాడు అన్న. మా కెమిస్ట్రీ సార్ రైటరే. ఏం సాంగ్ రాసిండు ఇప్పటికి? అంటే సాంగ్స్ రాయాడు, కవిత్వాలు అన్ని. ఓకే ఓకే, సాంగ్స్ లా మళ్ళీ రీరైట్ చేస్తారు కదా అన్న, కొన్ని పదాలు తీసి కొన్ని పదాలు అట్లా చేస్తాడు సార్. ఓకే ఓకే, నీకు అంటే ఈ మధ్య కాలంలో వచ్చిన నీ ఫేవరెట్ సాంగ్ ఏది? పేరుగల్ల పెద్దిరెడ్డి. ఒకసారి. పేరుగల్ల పెద్దిరెడ్డి బిడ్డనోవో రామశిలుక, గావురాలే నన్ను చేసి పెంచనేవో రామశిలుక. పేరుగల్ల పెద్దిరెడ్డి బిడ్డనోవో రామశిలుక, గావురాలే నన్ను చేసి పెంచనేవో రామశిలుక. సూపర్ సూపర్. అయితే అఖిల, మీ ఫ్యామిలీలో అంటే ఏంటి అసలు? మీ ఫాదర్ వ్యవసాయం చేస్తూ ఉంటాడు, మమ్మీ కూడా వ్యవసాయం చేస్తూ ఉంటుంది అని చెప్తా ఉంటాడు. అంటే ఏంటి అంటే వాళ్ళలాగా మీరు వ్యవసాయం చేయాలి, లేదంటే వ్యవసాయం ఉన్న కుటుంబంలోకి వెళ్ళాలి, ఈ విధమైన ఆలోచనలు ఏమైనా ఉన్నాయా? లేదంటే బాగా చదువుకొని జాబులు తెచ్చుకొని మంచి పొజిషన్కి వెళ్ళానన్న ఆలోచన ఏమైనా ఉంటుందా? మంచి పొజిషన్కి వెళ్ళాను అంటే రిచ్గా థింక్ చేసేది ఎవరు ఇంట్లో? కొంచెం బాగా మనం రిచ్ ఉండాలి, ఫాస్ట్ మెయింటైన్ చేయాలని థింక్ చేసేది ఎక్కువ అఖిలనే. ఓకే, అక్కది ఎలా ఉంటుంది? ఎట్లున్నా సరే అన్నట్టు ఉంటుందా? ఎట్లున్నా సరే, నువ్వు ఏదైనా రెడీ అవడం అయినా ఏదైనా నువ్వు ఏ అఖిల నేను చెయ్య అంటే ఓకే, ఎక్కువ ఇంట్రెస్ట్ చూపేది. అన్న అవసరమా అఖిల అంటాడు. ఓకే, ఎట్లా ఉంటుంది అంటే స్టడీలో ఫస్ట్ అన్న లేదంటే ఏమన్నా? టెన్త్ వరకు అయితే అందరం ముగ్గురం అయితే సూపర్ చదువుతాం అన్న. 10th అయిపోయింది అప్పుడే, ఇప్పుడు డిగ్రీలు. డిగ్రీ అంటే తిరుగుతాడా ఎక్కువ అన్న? తిరుగుతాడా? ఎన్ని గంటలకు వస్తాడు నైట్? అంటే నైట్ అసలు పోడన్న, డాడీ తిడతాడు. తిడతాడా? ఖచ్చితంగా అప్పుడప్పుడు కట్టలేదు. ఇంటికి మళ్ళీ బయటికి పోయిందంటే ఒక 10 సార్లనైనా ఫోన్ చేస్తాము, ఒక అర్ధ గంటల. అంటే టైమింగ్ ఉంటుందా? ఇన్ని గంటల వరకు ఇంట్లో ఉండాలి? అది ఇక ఒకవేళ లేట్ అయితే నువ్వు 10 గంటల వరకు ఇంటికాడ ఉండాలంటాడు ఇక డాడీ. 10 కంటే ముందే మా డాడీ వచ్చే కంటే ముందే మా అన్న అందరూ ఇంట్లోనే ఉండాలి. బయట ఎవరు ఉన్నారంటే ఇక ఖచ్చితంగా ఫోన్లు చేస్తూనే ఉంటారు ఇక. ఓకే, అంతే. ఏమేమి అలవాట్లు ఉన్నాయి అన్నకి? అన్న ఏం అలవాటు లేవు అన్న. ఏం అలవాట్లే లేవా? చదువుకునే అలవాటు, బాయికాడికి పోయే అలవాటు ఉంది. బర్రెలు ఉన్నాయా, ఆవులు ఉన్నాయా మీకు? పెండ తీస్తాడా? అది అలవాటే కదరా. బాయికాడికి పోతాడు. ప్రతి మనిషికి ఏదైనా మాట్లాడేటప్పుడు నెగిటివ్ ఫస్ట్ మైండ్లోకి వస్తుంది, పాజిటివ్ సెకండ్ వస్తుంది. పాజిటివ్ అనేది అఖిలని ఎవరన్నా ఏమన్నా అన్నప్పుడు, ఇప్పుడు నేనన్నా ఇంకా సో కాల్డ్ ఎవరైనా మాట్లాడినప్పుడు థింకింగ్ విధానం ఏ విధంగా ఉంటుంది అఖిల్? ఫస్ట్ వస్తుందా, నెగిటివ్ ఎక్కువ వస్తుందా మైండ్లోకి? అప్పుడు ఎట్లున్నానంటే ఎవరన్నా ఏమన్నా అంటే వాడన్న అంతే ఇక. ఎవరన్నా ఏమన్నా అంటే వాడుగా ఏముంటుందన్న ఏముండదు. షార్ట్ టెంపర్ ఎవరికి ఇంట్లో ఎక్కువ? ముగ్గురు ఇట్లా షార్ట్ టెంపర్ అఖిలకి ఏ విషయంలో ఎక్కువ కోపం వస్తుంది అఖిల్? ఏ విషయంలో అంటే అదే అన్న ఎడిటింగ్ అంతే ఇక. నాకు ఓన్లీ
ఫోన్ కాలేజ్కి అలా ఉండదు అన్న. మ్మ్. ఇంటికి వచ్చారు ఫోన్ చూస్తా అంతే ఇక. ఇంటికి రాగానే కొంచెం పని చేసుకొని సపరేట్గా ఫోన్ నీ చూస్తా. నంబర్ వాళ్ళకపోతే మొత్తం మీ డాడీది మీ అన్నది మీ మమ్మీదో ఇంకెవరిదో 3-4 నంబర్లు వచ్చినాయి నాకు అడగండి. రీఛార్జ్ లేకుండే అన్న అట్లా. రీఛార్జ్ లేకుండా. ఓకే. రిచ్ ఫ్యామిలీయా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అఖిల వాళ్ళు? మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అన్న. మిడిల్ అంటే లోవర్ మిడిలా? ఏమో అన్న, అంటే మేమైతే ఇప్పటికైతే మంచిగానే ఉన్నామన్న. అంటే లోవర్ అయిదాం అనుకుంటున్నాం ఇంకా హై అయిదాం. హై ఓకే. ఏంటి అసలు గోల్ ఏంటి అఖిల గోల్ ఏంటి? అంటే ఏముందన్న, మంచి సింగర్ కావాలి. మా వాళ్ళని ఒక మంచి మా వాళ్ళు అనుకునే స్థాయిలో మేము ఉండాలి అంతే ఇక. ఏ స్థాయి అనుకుంటారు అఖిల గురించి? మంచి సింగర్ కావాలి. ఇట్లా ఎవరన్నా నేను ఎక్కడ ఉన్నా సరే ఎవరన్నా మా ఊర్లో నన్ను నచ్చని వాళ్ళు కూడా నా పాటలు చూడాలి, వాళ్ళు దాన్ని యూజ్ చేయాలి. ఓకే అఖిల, నేను ఒక మాట అంట, ఎందుకంటే నాది విలేజే కదా, పెద్ద దూరం ఏం లేదు మీ విలేజ్కి మా విలేజ్ కూడా. నెగిటివ్ అనేది ఎంత మంచిది తెలుసా నీకు? ఏడుపులు. పాజిటివ్ అనేది చాలా చెడు. నువ్వు గుర్తుపెట్టుకో, నా లైఫ్లో కూడా అవి జరిగినాయి. నీకు ఎందుకు చెప్తున్నా అంటే, నెగిటివ్ వాళ్ళు ఉన్నప్పుడే ఒక అడుగు ముందుకేస్తాం. అందరు పొగిడే వాళ్ళు ఉన్నప్పుడు మనం అక్కడే ఆగిపోతాం. ఒకటి థింక్ చేయి, వాళ్ళను నా పర్సనల్గా నేను చెప్తున్నా నీకు, వాళ్ళను నేనైతే దేవునిలా పోల్చుకుంటా. ఎందుకంటే వాళ్ళు బిచ్చింగ్ చేయకపోతే ముందుకు వెళ్ళలేం. ఆ కష అనేది ఉండదు, ఏదో చేయాలన్న తపన అనేది ఉండదు. మెచ్చుకునే వాళ్ళే ఉన్నారనుకో, స్టిల్లో ఇప్పటికీ యాంకర్గా నాకు మంచి బయటికి వెళ్తే మంచి అప్రిషియేషన్ వస్తుంది. కళ్ళు నెత్తికెక్తేమని భయం అవుతుంది నాకు. నువ్వు నమ్మకపో, నాకు ఎవరన్నా పొగిడితే నచ్చదు. నాకు కామెంట్లు బ్యాడ్ వస్తాయి చూడు, నేను హ్యాపీగా ఫీల్ అవుతాను. అందుకే ఒక్క కామెంట్ కూడా డిలీట్ అయ్యాను నేను. ఫ్యాక్ట్ ఇది. నువ్వు నమ్మకపో, నన్ను ఎవ్వరేం తిట్టుకున్నా గాంధాస్ అంటూనే తిట్టుకున్నారు. ఆఫ్టర్ ఆల్ నేనెంత, మనం చేసే పని అందరికి నచ్చాలని రూల్ ఏం లేదు కదా. ఒక్కొక్క దాంట్లో అన్నా నువ్వు దేవుడు అని మాట్లాడేటోళ్ళు కూడా ఉంటారు, ఒక్కొక్క దాంట్లో అరే నువ్వు లంగవరా అని కూడా అంటారు. నాకు ఇష్టమైంది ఏంటంటే, నేను విలేజ్లో నుంచి కూడా, అంటే మన టాలెంట్ తెలియకుండా ప్రతి ఒక్కరికి అంత నాలెడ్జ్ లేదు కదరా. ఇప్పుడు చదువుకునే పిల్లలకి మేబీ ఉండొచ్చు, ఈగో కూడా అడ్డం రావచ్చు. బట్ నీ లైఫ్లో నేను చెప్పేది ఏంటంటే, నిన్ను ఎవరైతే వ్యతిరేకిస్తున్నారో వాళ్ళను ఏమనొద్దు, సైలెంట్. అదే మీ మమ్మీ డాడీ చెప్పిన పాయింటే కరెక్ట్ పాటతోనే. ఎందుకంటే నీ మీద నాకైతే నమ్మకం ఉంది. మేబీ కాకపోతే ఎక్కడో చిన్న మిస్కమ్యూనికేషన్ అవుతుంది. ఎందుకంటే మన సరౌండింగ్లో ఎక్కువ ప్రొడ్యూసర్స్ ఏం లేవు, ఎక్కువ ఫోక్ ఛానల్ లేవు బేసిక్గా. అదే అఖిల ఏ జైత్యాలనో లేదా ఏ కరీంనగర్లోనో ఏ సిరిసిల్లలో ఉంటే ఇప్పటి వరకు ఒక మంచి సింగర్ అయ్యా అనేది నా ఒపీనియన్, ఓపెన్గా చెప్పాలంటే. ఎందుకంటే మన గజ్వెల్ ఇక్కడ పెద్దగా ఏమున్నాయి, తింపి కొడితే నాదో ఫోక్ ఛానల్ ఉంటుంది. కొద్ది రోజులు ఇప్పుడు ఉందో లేదో విలేజ్ పటాస్ది ఒకటి ఉంటుంది, ఒక ఫోక్ ఛానల్ ఉండే వాళ్ళు కూడా. మళ్ళీ ప్రజ్ఞాపూర్లో ఒక 2-3 ఉన్నాయి అనుకుంటా. సీరియస్గా ఇక బాగా పీక్స్కి వెళ్ళిన ఛానల్ ఓన్లీ E9060 ఫోక్లా. ఒకప్పుడు ఉండే కొన్ని, ఇప్పుడు డల్ అయినాయి. ఇట్లా ఒక 30-40 ఛానల్ ఉన్నాయి అనుకో, మన దగ్గర ఉన్న వాళ్ళు కూడా బయటకు వస్తారు. నేను అనుకునేది ఏంటంటే, అఖిల్ ఇంకా బయటకు రాలేదు అంటే, ఇప్పుడు ఏమైపోయిందంటారా, రికార్డింగ్లన్నీ వేములవాడ, హైదరాబాద్, అవునా? ఇప్పుడు నిన్ను సంకలెత్తుకొని పోవాలి అంటే ఒక కొత్త సింగర్ని ఎందుకు తీసుకెళ్తారు? మ్యాక్సిమం ఒకటి థింక్ చేయాలంటే, వాళ్ళు చాలా రేర్గా ఉంటారు. మేజర్గా కొత్త సింగర్లను వేసుకొని వెళ్ళి ఒక పాట పాడేయాలి. చాలామంది ఏమనుకుంటారు, ఎందుకు ఒక 10,000 ఇచ్చేస్తే ఒక సింగర్ వాడుతుంది, సీనియర్ సింగర్. ఒక పాట ఇట్ అయింది అనుకో, తర్వాత అఖిల ఫోన్ కూడా ఎత్తది. ఇక అట్లాంటి అవి కూడా ఉంటాయి. మేబీ నేను అనుకునేది ఏంటంటే, అడగంది అమ్మాయిని అన్నం పెట్టదు. మనం కూడా కొంతమందిని వాయిస్ టెస్ట్ చేయడం కానీ, ఇలాంటి కొన్ని పాడడం కానీ, వాళ్ళని అప్రోచ్ అవ్వడం కానీ ఉంటే, ఎక్కడి నుంచి అన్న అవకాశం, నా దగ్గరికి అవకాశం రావాలనుకోవడం కూడా కరెక్ట్గా అనేది నా ఇంటెన్షన్. అవునా కాదురా? ఓకే. నీకు సాంగ్ చేతుల దాకా వచ్చి ఇంకా రికార్డింగ్కి వెళ్ళాలి, ప్రాక్టీస్ చేసుకో అని చెప్పి వెళ్ళిపోయిన పాట ఏదన్నా సూపర్ హిట్ అయిన పాట ఉందా? లేదన్నా. లేదా? ఏదన్నా పాట, ఈ పాట నేను వాడితే ఇంకా బాగుండేది అనిపించిన పాట ఏదన్నా ఉందా? అంటే సేమ్ వాయిస్ అనిపిస్తుంది అన్న నాకు అంతే. ఇక ఏ సాంగ్ అది? రీసెంట్గా బుల్లెట్ బండ్ లక్ష్మణ్, సీకట్ల సీదుల్లా ఒకసారి అందుకో పాట. సీకట్ల సీదుల్లా బతుకుతున్నాం ఈ చిన్న గుడిసెలలో, కంటోలు బియ్యమే తింటూ ఉన్నాం మన ఏలా లేదు రయ్యో. కష్టాల్లో తోడున్న అందరికీ నా వల్లనే కనిపిస్తలేనమ్మ కొందరికి, కష్టాల్లో నేనున్నని నా వల్లు నీ వల్లు ఏమున్నది, అన్ని కాగితాల బంధాలు అవి కాగితాలే జీవితాలనుకొని కనిపిస్తలేమయ్య కొందరికి. బాగుంటే 10 మంది వస్తారయ్యో చుట్టాలే మన ఇంటికి, లేకుంటే వదిలేసి పోతారయ్యో అయినల్లే ముమ్మాటికి. బాగుంటే 10 మంది వస్తారయ్యో
చుట్టాలే మన ఇంటికి లేకుంటే వదిలేసి పోతారయ్యో అయినొల్లే ముమ్మాటికి. సూపర్. ఈ సాంగ్లో నీ లైఫ్ కనెక్ట్ అయిన పదం ఇది. ఇప్పుడు నువ్వు వాడిన పదాలల్లా ఇది నాకు సెట్ అవుతుంది, నా లైఫ్కి సెట్ అవుతుంది అంటే నా లైఫ్లో కూడా ఇట్లాంటిది ఉంది అనిపించే పదం ఏ దానిలో? బాగుంటే 10 మంది వస్తారయ్యో చుట్టాలే మన ఇంటికి. ఎందుకు ఆ మాట అడిగినంటే ఈరోజు నాకు తెలిసి ఏ పాయింట్లు ఉందనుకోవచ్చు అఖిల? ఒక 1, 2 ఉందనుకోవచ్చా లేదంటే 0 ఉందనుకోవచ్చు? ఇప్పుడు అన్న 0 కంటే ముందు 1 కంటే ఇంకా మధ్యలో ఉంది. 1కు 0కు మధ్యలో ఉంది అనుకోవచ్చు. ఓకే, నీకు ఏ పదం నచ్చిందని ఎందుకు అడిగిన అంటే రేపు పొద్దున అఖిల మంచి సింగర్ అయిన తర్వాత నీకు ఫస్ట్ అవకాశం ఇచ్చి అఖిలను గుర్తించి నీ సాంగ్ను ముందుకు తీసుకెళ్ళిన వ్యక్తి నీకు అవకాశం ఇచ్చిన తర్వాత అదే వ్యక్తికి ఫస్ట్ టైం ఏముంటుంది, ట్రావెలింగ్ ఇచ్చుకొని పాట పాడచ్చు. ఆ వ్యక్తి ఒక కష్టాలలో ఉన్నప్పుడు ఫ్రీగా పాట పాడగలుగుతుంది అఖిల. నేను ఫేమ్లో ఉన్నా, నేను డబ్బులు ఇస్తేనే వాడు. ఖచ్చితంగా వాడతా. ఇది ఉంటుంది యూట్యూబ్లో, డిలీట్ చేయము. ఖచ్చితంగా వాడతా అన్న, చెప్తున్నా. ఫస్ట్ ఆ మనస్తత్వం ఉందా అఖిల దగ్గర? ఖచ్చితంగా ఉందన్న. ఒకవేళ అవి తీసుకున్నా నాకు అసలు తీసుకున్నా అది థాట్ రాలేదన్న. ఫస్ట్ నాకు ఎంత మంచిగా అనిపించింది అంటే ఇక చెప్పలేనన్న. అంటే అప్పుడు మస్తు అనిపించింది అన్న. నేను ఫస్ట్ టైం సాంగ్ అన్నప్పుడు అరే దేవుడు నా కళని నెరవేర్చిండు, అసలు దేవుడే అన్న రూపంలో వచ్చిండేమో అన్నట్టు అనిపించింది అన్న. అంతే, కళ నెరవేరిపోయింది. ఇంకా కళ ఎందుకు, మళ్ళీ కళలో ఉన్నాను ఇంకా ఉందన్న కళ. అంటే కొంతవరకు అయితే 0, 1 మధ్యలో అయిపోయింది. దాన్ని 100కి వెళ్ళాలంటే ఇంకొంచెం కష్టపడాలి. ఓకే, నీకు నేను సాంగ్ ఎవరు రాస్తే పాట పాడాలన్న ఉంది నీకు? బుల్లెట్ బండి లక్ష్మణ్ అన్న అనుకో, మాటలు తిరుపతి అనుకోవచ్చా? బుల్లెట్ బండి లక్ష్మణ్ అన్నాను. బుల్లెట్ బండి లక్ష్మణ్ ఎందుకంటే ఈ మన వాడిక భాషలో మొత్తం రాస్తాడన్న, మస్తు అనిపిస్తుంది నాకు అట్లా. అట్లా. ఓకే, అంటే నువ్వు సాంగ్ పాడాలన్న ఇంట్రెస్ట్ ఏ కైండ్ ఆఫ్ సాంగ్స్ పాడాలన్న ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటుంది నీకు? ఫోక్ సాంగ్స్, లవ్ ఫెయిల్యూర్ సాంగ్స్ అట్లా ఇష్టం అన్న. ABCD కేటగిరీ దాకా ఉంటాయి మన ఫోక్లో కూడా. అంటే ఎక్కడి దాకా తీసుకుంటావు? అంటే డబుల్ మీనింగ్ కూడా కొన్ని ఉంటాయి. అంటే డబుల్ మీనింగ్ మీన్స్ అంటే కొన్ని మాటలు అనేది ఇప్పుడు మొగుడు పెళ్ళాలు, కొన్ని వాడుక భాషలు కొన్ని ఉంటాయి. అట్లాంటివి కూడా పాడగలుగుతుందా? లేదంటే నేను పర్టికులర్ ఇక్కడనే నాకు జోనర్ ఇంతవరకే ఉంది, నాకంటే ఒక బార్డర్ ఉంది అనేది ఉంది అఖిలకి? ఎందుకు ఈ మాట అడుగుతున్నా, రేపు పొద్దున ఎవరైనా పాటలు పాడించుకోవాలి, పాటలు పాడించుకోవాలి నీతో అన్న ఇంటెన్షన్తో నేను ఇంటర్వ్యూ చేస్తున్నాను. డబుల్ మీనింగ్ పాటలు అయితే నాకు అసలు ఇంట్రెస్ట్ లేదు. డబుల్ మీనింగ్ మీన్స్ మొగుడు పిల్లలు కొట్లాడితే ఏ విధంగా ఉంటాయి? అవునవును. అదేం పాట అది? నీలి నీలి మిసాలోడు ఆ సాంగ్ ఉంటుంది కదా, నిన్ను చూసి వద్దు బిడ్డ కరెంట్ ఓడ ముద్దు. అది డబుల్ మీనింగ్గా నార్మల్ కాన్సెప్ట్ అనుకుంటావు నువ్వు? నీ ఇంటెన్షన్ ముద్దుగున్నాడు, ముద్దుగున్నాడా, నాకు అది నచ్చదని అంత అట్లా ఉండదు. అట్లా ఉండదు అంతే. ఏ టైప్ ఆఫ్ ఎక్కువ ఇష్టం ఉంటుంది నీకు? నాగదుర్గ చేస్తుంది అన్న యాక్టింగ్. ఆమె యాక్టింగ్ చేసిన ప్రతి ఒక్కటి నాకు మస్తు అనిపిస్తుంది అన్న ఆమె పాటలన్నీ. ఓకే ఓకే, నువ్వు ఒక మంచి పాట పాడితే నీ పాటకి ఎవరు యాక్టింగ్ చేస్తే బాగుంటుంది అనేది నీ ఇంట్రెస్ట్? నా పాటకి యాక్టింగ్ ఉంటుంది కదరా? ఉంటుంది. నేను వాడిన పాటకి ఇగో ఈ ఫోక్లో ఈ యాక్టర్ చేయాలి అన్న ఇంటెన్షన్ ఉంటుంది కదా? జానులిరి అక్క, ఇంకా ఇంకెవరున్నారన్న అక్క, నాగదుర్గ అక్క చేస్తే ఇంకా మంచిగా ఉంటుంది అనిపిస్తుంది అన్న. అంటే జాను లిరిక్ అంటే కొంచెం ఎక్కువ ఇష్టం? జాను లిరిక్ అంటే ఇక అక్కకి ఇంటర్వ్యూ చూస్తుంది నా దాన్ని చూడనన్న. జాను లిరిక్ చూస్తుంది, చూడనన్న. ఎవరు ఎక్కువ ఇష్టం చెప్పు? జాను లేదు, జాను లిరిక్ నాగదుర్గ చూస్తుంది నా ఇంటర్వ్యూ. అయినా సరే అన్న, నువ్వు వాడిన పాటకి నీ ఇంటెన్షన్ అంటే ఫ్యాక్ట్గా మాట్లాడు. అంటే ఇంటర్వ్యూలో కొన్ని దాచుకొని మాట్లాడాలి ఇట్లా వద్దు, కుల్లం రోహిత్ లాగా ఉండాలి మనది. ఏదున్నా ఓపెన్గా, అంటే వాడు అనుకుంటాడు, అనుకునేటోడు నువ్వు అన్నా అనుకోకపోయినా నీ గురించి అనుకునేటోడు అనుకుంటూనే ఉంటాడు. వాళ్ళ గురించి వీళ్ళ గురించి పట్టించుకున్నప్పుడు మైండ్ అనేది అక్కడే ఉండిపోతుంది. అర్థమవుతున్నారు? నీకు మేజర్గా నీ పాట, నువ్వు వాడిన మంచి పాట, ఒక పాట ఫోక్లో, ఇప్పటి వరకు ఫోక్లో మంచి పాట రాలేదన్నా అన్నావు, వచ్చి వెళ్ళిపోయినాయి అనే విధంగా చెప్పినావు. మంచి పాట వస్తే నీ పాటకి ఎవరు యాక్టింగ్ చేస్తే బాగుంటుంది అనేది నీ ఒపీనియన్? జానులిరి అక్కనే అంతే అన్న. జానులిరి చేయకపోతే? జాన్లిరి చేయకపోతే సెకండ్ ఆప్షన్ జాన్లిరి చేయకపోతే నాగదుర్గ. ఇప్పుడు నేను ఫోక్ సాంగ్ అన్నారు అక్క. ఫోక్ సాంగ్ అయితే అక్కనే. లవ్ ఫెయిల్యూర్ అయితే లక్కీ హేమ వాళ్ళు ఉంటారు కదా. లక్కీ హేమ. ఓకే, ఇంకా అబ్బాయిలు
అబ్బాయిలు సడన్గా గుర్తుకొత్తలే. ఓకే, నీకు ఈ మధ్య కాలంలో వచ్చిన సాంగ్లలో నీకు ఫోక్కి లవ్ ఫెయిల్యూర్కి కంపారిజన్ చేస్తే ఏది ఎక్కువ ఇష్టం అనుకోవచ్చు? లవ్ ఫెయిల్యూర్ సాంగ్స్ మస్తు. లవ్ ఫెయిల్యూర్లో నీ ఫేవరెట్ సాంగ్ సావే వస్తలేదే, అందుకోసం సావే వస్తలేదే, నే చచ్చిపోతే బాగుండనుకుంటే రానే వస్తలేదే, నాతో అయితలేదే, నువ్వు వచ్చిపోతే చూసిపోతానుకుంటే నువ్వే వస్తలేవే, ఆ సక్కనైన దానికోసం ఆ సుక్కలల్లో చేరిపోతా, ఏ ఒక్కరైనా రాని లోకం ఆ దిక్కులల్లో వెళ్ళిపోతా, నేను చచ్చిపోతే నీకు సంతోషమైతే చెప్పే ఓసారి, నువ్వు రాకపోతే ఉండనోలే, నువ్వు లేకుంటే ఎట్లుంటనే, నువ్వు బాధపడితే చూడనోనే, నిన్ను బాధలెట్లా పెడతానే, నువ్వు రాకపోతే ఉండనోలే, నువ్వు లేకుంటే ఎట్లుంటనే, నువ్వు బాధపడితే చూడనోనే, నిన్ను బాధలెట్లా పెడతానే. సూపర్. లవ్ ఫెయిల్యూర్ సాంగ్స్ ఇప్పుడు వచ్చినాయి, ఏమన్నా వచ్చి వెళ్ళిపోయినాయా లవ్ ఫెయిల్యూర్? ఒకటి వచ్చి వెళ్ళిపోయిందన్న. ఏ సాంగ్ అది రిలీజ్ అయిందా? ఏమన్నా నేను ఇక వాళ్ళు వద్దంటే ఇక వాళ్ళని అడగలేదా? అంటే ఏంటన్నా ప్రాబ్లం అని ఎప్పుడు అడగలేదా? వాళ్ళు ఏమో చెప్పిరన్న, నాకు గుర్తుకులేదు. వాళ్ళు ఏంటంటే అందరు ఇక సాంగ్ ఉంది, ఇప్పుడు ఈరోజు 10 అయితే 15th ఉంది సాంగ్ అంటారు, నేను మళ్ళీ 14th రోజు మెసేజ్ అన్న కాలని ఎత్తే అరే మళ్ళీ అది పోస్ట్ పోన్ అయిందిరా, ప్రొడ్యూసర్లు ఇట్లా అంటారు, వాళ్ళతో ఇష్యూ ఉంది వీళ్ళతో ఇష్యూ ఉంది అనుకుంటా అంటారు. అన్న మేజర్గా అదే ఉంటుంది, ఎందుకంటే మ్యాక్సిమం ఏం చేస్తూ ఉంటారంటే మళ్ళీ కొత్త వాళ్ళని ఎక్కువ నేనే అంటే నాకంటే ఇంకెనకలు ఉన్న వాళ్ళు మస్తు మంది ఉన్నారు అన్న ఇన్స్టాగ్రామ్లో, నాకే మెసేజ్ చేస్తారు, నాకే ఒక్క అవకాశాలు వస్తలేవు అంటే నాకే అక్క మేము ఒక్క పాట పాడదాం అక్క, మాకు ఒక్క ఛాన్స్ ఇరి అక్క అనుకుంటే అట్లా వస్తారు. ఓకే, నీకు అంటే కొత్తగా సింగర్ లైన్ వాళ్ళు ఎవరైనా ఐడియా ఉందా? అంటే ఆ ఇంటర్వ్యూలు ఇచ్చి సింగర్ లైన్ వాళ్ళు ఎవరైనా ఉన్నారు నీకు తెలిసిన వాళ్ళు? ఇంటర్వ్యూ ఏమో అన్న, ఈమె మమతక్క పేరు గల్ల పెద్దిరెడ్డి మమత అక్క పరిచయమా? అంటే పరిచయం అంటే పరిచయం లేదు అని లైక్ కొడుతుంది, లైక్ కొడుతుంది అంతే. కూడా అక్క కొట్టిన. ఓకే, ఆమె వాడిన పాటలు వాడుతావు కాబట్టి లైక్ కొట్టచ్చు. మేబీ కామెంట్ ఏమైనా పెట్టిందా వాయిస్ బాగుందిరా అట్లా? ఓకే, నీకు మేజర్గా ఇన్స్టాగ్రామ్లో నీకు వచ్చే మేజర్ కామెంట్స్ ఏందిరా? మేజర్ కామెంట్సా ఏముంటాయి అన్న, చెప్పినా కానీ ఇప్పుడే సూపర్ వాడుతావు అంతే. అంటే కొంతమంది కవిత్వాలు రాస్తారు అంత, ఏమని మీ వాయిస్ ఒక మీ రాగం ఏదో ఉంటుంది అన్న తెలియదు, నేను నీ రాగానికి శిల్పాన్ని అయిపోయినా ఇట్లుంటుందా? ఫ్లాటింగ్ చేస్తే అట్టుంటుందారా? అంటే మంచిగా రాస్తారు అన్న, కాకపోతే సూపర్ రాస్తారు, మస్తు అనిపిస్తుంది. అంటే ఎవరన్నా కొంచెం నీవు ఆపు, నీ ఓవర్ యాక్టింగ్ ఆపు, నువ్వు పెద్ద తోపు అనుకుంటున్నావు, ఈ కైండ్ ఆఫ్ మెసేజ్లు ఏమైనా వస్తాయి హట్టింగ్ ఏమన్నా? అట్లా రాలేదన్న ఇప్పటి వరకు ఒక్క మెసేజ్ కూడా, ఒక్క మెసేజ్ వల్ల కూడా నువ్వు అరే నాకు ఎందుకు ఇట్లాంటి మెసేజ్ వచ్చింది? ఒక్క మెసేజ్ రావచ్చు అన్న, కాకపోతే నేను అది డిలీట్ చేసిన. ఏదో ఏమని? మీ వాయిస్ 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 సౌండ్, వాళ్ళు సౌండ్ ఎక్కువ పెట్టుకున్నారు కావచ్చు, అంత గట్టి ఎందుకు వాడుతున్నావు, కొంచెం మెల్లగా వాడచ్చు కదా, మా చెవులు ఇక్కడ వలిగిపోతున్నాయి ఏదో పెట్టిరు ఇట్లా. అది మంచిదే కదరా, నెగిటివ్ ఏం కాదు. వాళ్ళు సౌండ్ ఎక్కువ పెట్టుకోవచ్చు అన్న, నేను కరెక్టే వాడతా కదా, నేను అన్ని వాడినట్టే వాడినన్నా. ఇంకోటి ఏమో మళ్ళీ నేను డ్యాన్స్ చేస్తే డ్యాన్స్ ఓకే, బట్ వాయిస్ సాంగ్స్ మంచిగా లేదనుకుంటా అన్నారు. ఓకే, నువ్వు చేసిన సాంగ్ డాన్స్ కి ఆ సాంగ్ మార్చుకో, డాన్స్ బాగుందనే విధంగా పెట్టిరా? అంటే అట్లా కాదన్న, సాంగ్స్ వాయిస్ నాట్ ఓకే, ఇట్లా టిక్ వస్తుంది కన్నా ఇట్లా అట్లా పెట్టేసి, ఓకే సాంగ్స్ వాయిస్ ఇట్లా పెట్టి డాష్ ఇట్లా పెట్టి తర్వాత డాన్స్ అయితే రైట్ అట్లా. ఓకే ఓకే, గ్రీన్ మార్క్. కాలేజ్కి వెళ్తున్నావు, ఫ్యాన్స్ ఉన్నారా, గుర్తుపడతారా? అందరు గుర్తుపడతారు. సెల్ఫీలు దిగుతారా? సెల్ఫీలు దిగరన్న, అంటే ఇక వాళ్ళు కూడా అబ్బాయి ఏమే అడుగుతా ఆమె ఇంత ఇక కొంచెం ఓవర్ చేస్తుంది అని ఎక్కువ ఉంటుంది కదా, మస్తు మందికి ఉంటుంది అన్న కాలేజ్లో కూడా. అఖిలకు ఉందా ఇగో? ఏమో అన్న. అఖిల ఎవరితో ఫోటో దిగిందా? ఫోటో నాన్న, నేనే సెలబ్రిటీ, నేను ఎందుకు దిగాలని? దిగుతా అన్న, దిగుతా ఖచ్చితంగా. ఎవరితో దిగినవరా ఫస్ట్? కోదర్ సీను, చిన్న ఫోక్ సింగర్ అన్నతోని. చిన్న ఫోక్ సింగర్ ఇప్పుడు నేను ఓకే 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 అన్న, ఇంకా నేను ఏడిపోయినా దిగుతాను అంతే, దిగి స్టేటస్ పెట్టుకుంటే. ఓకే, నేనేదో రేపు పొద్దున పెద్ద సింగర్ని అయితే ఎందుకు దిగాలని ఏమనుకోవా? అంటే ఉంటారు కొంతమంది అట్లా అని అంటున్నా నేను, కొంతమంది యాటిట్యూడ్ పోతారు. ఎందుకు మనం అన్ని నెగిటివ్ ఎందుకు తీసుకోవాలన్నా, వాళ్ళకి టైం లేదేమో, ఒకవేళ
ఇట్లా కాలేజీలోనే దిగాలి కదా, అఖిల ఆల్రెడీ ఫేమస్ నన్ను ఎవరు అడగలే అన్న కాలేజీలో. ఇట్లా వింతగా చూస్తారా పోతుంటే? ఇట్లా అబ్బాయిలు ఎక్కువ చూస్తారా అమ్మాయిలా? గర్ల్స్ కూడా అట్లే. ఇప్పుడు అయితే ఇక గర్ల్స్ కూడా చూస్తున్నారు అన్న. అప్పుడు ఫస్ట్ ఇయర్ లో అఖిల నువ్వు మస్తు పాడతావురా పాటలు అనుకుంటా అనేవాళ్ళు మా సీనియర్స్. ఇప్పుడు మేమే సీనియర్స్ కాబట్టి జూనియర్స్ ఇక వాళ్ళు ఇట్లా చూస్తారు అన్న. ఇట్లా అక్క పోయి అక్క అయిందా? చెల్లె పోయి అక్క అయిందా? చెల్లవయ్య అక్క అక్క అయింది. ఓకే ఓకే. ఈ మధ్య కాలంలో నీకు బెస్ట్ కాంప్లిమెంటరీ వచ్చిన వర్డ్ ఏంటి? నీకు కాంప్లిమెంట్ ఇచ్చిన వ్యక్తి ఎవరు? ఏ విషయంలో ఇచ్చారు? విషయం అంటే ఎన్ని వచ్చినాయో ఆలోచించుకుంటుందంటే. ఓకే ఓకే, ఇది పక్కన పెడితే డాడీ ఎన్నిసార్లు కొట్టిండు? డాడీ కొట్టిందా మమ్మీ కొట్టిందా? మస్తు కొడతారన్న. అంటే ఇప్పుడు కొడతలేరు అన్న, చిన్నప్పుడు మస్తు కొట్టారు. ఎప్పటిదాకా? ఏ క్లాస్ వరకు కొట్టింది? నైన్త్ క్లాస్ వరకు కొట్టొచ్చాను. ఏ విషయంలో ఎక్కువ కొట్టేది మమ్మీ? ఏమో అన్న, పని చేయకపోతేనేమో. ఇంకా 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 చీటికే పనులు ఏమన్నా ఉంటాయి ఇంట్లో? దెబ్బలు తిన్నది ఎవరు మమ్మీ డాడీతోని? నేనే ఫస్ట్ అన్న, తర్వాత నేనే. అక్క అంత అక్క నేను ఏముండదు అన్న అంత. ఎందుకంటే అక్కని చిన్నప్పుడు కొట్టిరు కానీ ఇప్పుడు ఏం కొట్టారు ఇక. నన్ను కూడా మా డాడీ ఎక్కువ ఏం కొట్టాడు అన్న, కొడితే మా నాన్న కొడతాడు అంతే ఇక. గుర్తుందా లాస్ట్ ఏ విషయంలో తన్నులు తిన్నావు? అది గుర్తుందా? లాస్ట్ అన్నం ఎప్పుడన్నా వాడిపోతేనే కొడతారు అన్న అంతే ఇక. అన్నం మాడిపోతే కొడతా అంతే ఇక, ఎవరు కొట్టారన్న. ఓకే. నీకు అంటే నీకు ఉన్న ఊర్లో ఉన్న పరిచయాలలో నీ ముందు మంచిగా మాట్లాడి నీ వెనక పోయి నీ గురించి బ్యాడ్గా మాట్లాడిన వాళ్ళు ఉన్నారు? ఉన్నారన్న, ఉన్నారు అట్లా అట్లా ఉన్నారు అంతే అన్న, ఉన్నారు అంతే. ఏమనిపిస్తుంది అప్పుడు? వాళ్ళ పేర్లు అవసరం లేదు కానీ ఏమనిపిస్తుంది అట్లా? అది తెలిసినప్పుడు ఏమనిపిస్తుంది? ఏడుస్తావా ఒక్కదాన్ని ఇంట్లో ఎప్పుడన్నా? మా అక్కతో చెప్పుకుంటే ఏడుస్తాను. ఏడుస్తావా? ఏడుస్తా ఇక, బాధ అనిపిస్తుంది అన్న. అప్పుడు ఎట్లా అనిపిస్తుంది అన్న, ఇక వాళ్ళు అట్లా అన్నప్పుడు అదే ఇక మాట్లాడుకుంటూ ఏడుస్తూనే ఉంటాయి ఇక అట్లే. అరే నన్ను ఇట్లా అన్నారు అక్క, అట్లా ఎందుకు అంటారు చెప్పు? వాళ్ళు అట్లే ఎందుకు ఆలోచిస్తారు? ఇట్లా ఆలోచించవచ్చు కదా. మేజర్గా నీ గురించి నెగిటివ్ ఏం ఆలోచిస్తారు? యాటిట్యూడ్ ఉందంటారు అంతే ఇక. పాటలు పాడుతున్నాను బాగా యాటిట్యూడ్ అమ్మాయికి అట్లా అంటారు అన్న. ఓకే. నువ్వు వాళ్ళకి ఎప్పుడన్నా క్లారిటీ వెళ్ళి నాకు యాటిట్యూడ్ ఏడు ఉంది ఇట్లా క్వశ్చన్ చేసే సందర్భం ఏమన్నా వచ్చింది? మెయిన్ ఏం చెప్పాను అన్న, ఈ ఫాలో కొట్టడాలు, వాళ్ళు కామెంట్ పెడితే నేను రిప్లై ఇవ్వకపోవడాలు, అవిటి వల్లనే కొంచెం యాటిట్యూడ్ అంటారు. వాళ్ళకేం తెలుస్తుంది అన్న, నేను రీసెంట్ గా ఫోన్ కొన్నా. అంటే అప్పుడు డాడీ ఫోన్ లోనే నేను లాగిన్ అయినా, డాడీ ఫోన్ లోనే చూసిన మొత్తం ఇన్స్టాగ్రామ్ మొత్తం డాడీ ఫోన్ లోనే. రీసెంట్ గా ఫోన్ కొన్నా. డాడీ వచ్చేవరకు లేట్ అవుతుంది. నేను కాలేజ్ పోయి వచ్చి ఫస్ట్ ఇయర్ లా నేను కాలేజ్ పోయి వచ్చేవరకు 6:30 అవుతుంది. అందుకే నేను ఇప్పుడు 7:30 అట్లా ఇప్పుడు రమ్మన్నా. వచ్చేవరకు లేట్ అవుతుంది. డాడీ వచ్చేవరకు 9 అవుతుంది. నేను పోస్ట్ ఎప్పుడు చేయాలి, వాళ్ళ కామెంట్స్ ఎప్పుడు చూడాలి, రిక్వెస్ట్ ఎప్పుడు చూడాలి. అంటే ఒకటిరా, అంటే ఎక్స్పెక్ట్ చేయడం కూడా తప్పు కాదు కదా. అంటే నేనేమంటున్నా అంటే కొన్ని చేసేటప్పుడు కొంచెం టైం ఇవ్వాలి. అంటే మొత్తం ఇవ్వాలంటే కూడా ఇవ్వాలి మనకున్న బిజీలో, కానీ అంటే మనోళ్ళని కూడా మనం కూడా గుర్తుపెట్టుకోవాలి కదా. మా ఊరోళ్ళు ఎక్కువ చేయరన్న కామెంట్. ఊళ్ళోనే ఉంటావు కాబట్టి అవి చెప్తారు కదా. మా వాళ్ళు అంటే నాకు దగ్గరగా అన్నలు, మా పెద్దమ్మ కొడుకులు, పెద్దమ్మ బిడ్డలు అయితే వాళ్ళకైతే ఖచ్చితంగా లైక్ కొడితే వాళ్ళు అర్థం చేసుకుంటారు. కామెంట్కి రిప్లై ఇవ్వలే కదా నేను అనుకుంటా అన్న. నేను చూసినాక కాకపోతే నేను అప్పుడు మర్చిపోయినా, వేరే పని ఉండే అది అని చెప్తా. వాళ్ళు మా అర్థం చేసుకుంటారు అన్న కొంతమంది. ఏదైనా పెళ్ళికి పోయిన దగ్గర ఎవరన్నా నేను కొంచెం నెగిటివ్ మాట్లాడడం, కొంచెం యాటిట్యూడ్తో చూడడం ఇట్లా ఏమన్నా అనిపించిందా? యాటిట్యూడ్తో అయితే ఎట్లా చూడరన్న, వాళ్ళు నన్ను గుర్తిస్తారు. అంటే గిమె సింగర్ కాకపోతే వాళ్ళు మాట్లాడుకునే అని నాకు వినబడతాయి. నేను సప్పుడే చూసి వాళ్ళు అంటే వాళ్ళు వచ్చి వాళ్ళు అనే వరకు మనం సప్పుడే ఉండాలి. కొంతమంది దగ్గర రారు కదా, మాట్లాడుకొని దూరంగా ఉంటారు. వాళ్ళని చూసుకుంటూ అవుతారు. నేను వాళ్ళని చూసి ఇట్లా స్మైల్ ఇచ్చింది అనుకో, మళ్ళీ వాళ్ళు అరే ఇట్లా ఎత్తుందా ఎక్కువ మళ్ళీ ఏం చెప్పాలన్న, నేను ఎక్కువ మాట్లాడితేనేమో చిల్లర ఈ అమ్మాయి అన్నట్టు ఉంటారు. ఇక మాట్లాడకపోతేనైతే యాటిట్యూడ్ అంటారు. ఇదైతే నాకైతే పెద్ద ప్రాబ్లం అయిపోయింది అన్న. ఓకే. మేజర్గా ఈ విషయంలో అంటే ఎక్కువ మాట్లాడితే చిల్లర ఆమె వేస్ట్ తీరగా మాట్లాడుతుంది అన్నట్టు ఉంటుంది. అవునా? ఓకే. ఇప్పుడు అంటే మీకు స్టడీలో కాలేజ్లో కానీ ఎక్కడికైనా తీసుకెళ్ళినప్పుడు సింగింగ్ కానీ నీకు కాంప్లిమెంటరీ ఇచ్చేటప్పుడు సార్స్ కూడా చూస్తూ ఉంటారు మన వీడియోలు. అంటే ఎక్కువ బెస్ట్ కాంప్లిమెంట్ ఇచ్చిన సార్ ఎవరు మీ కాలేజ్లో? కెమిస్ట్రీ సార్ మంచిగా ఇస్తాడన్న. కెమిస్ట్రీ సార్, జలపత్ సార్, బాటనీ సార్ వాళ్ళందరూ. మీ కాలేజ్ పేరు చెప్పు ఒకసారి. విశ్వతేజ జూనియర్ కాలేజ్ గజ్వేల్. విశ్వతేజ జూనియర్ కాలేజ్. గుర్రం బొమ్మ ఏడుందిరా? గుర్రం బొమ్మ పక్కన గల్లీలో కదా, గుర్రం బొమ్మ గల్లీలో పైన ఉంటుందా? ఓకే. ఇప్పుడు నీకు
ఇక్కడున్న ఫోక్లో ఉన్న వాళ్ళల్లో బాగా ఇష్టమైన క్యాండిడేట్ ఎవరు? సింగర్ కావచ్చు, యాక్టర్ కావచ్చు, అండ్ ఇంకా వేరే 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 అంటే డైరెక్షన్ విషయంలో కావచ్చు, వాట్ ఎవర్, మ్యూజిక్ విషయంలో కావచ్చు. బుల్లెట్ బండ్ లక్ష్మణ్ అనే అన్న. లక్ష్మణ్, నీకు అవకాశం వస్తే ఫస్ట్ ఎవరి దగ్గరికి రావాలని కోరుకుంటావు? నువ్వు ఎప్పుడన్నా దేవుణ్ణి అనుకోవడం, నీ మనసులో నాకు వీళ్ళ దగ్గర నుంచి పాట వస్తే బాగుండు, నేను పాడేదాన్ని అనుకునేది? అన్న మీరు ఇప్పుడు అట్లా అంటారు, మళ్ళీ ఎవరన్నా ఇవ్వాలనే వాళ్ళకి థాట్ ఉన్నా కూడా నేను ఇప్పుడు చెప్పింది అనుకో వాళ్ళు ఏమంటారు అన్న. ఇంకో పాట పాడాలంటే ఏది పాడతావు? ఇంకో పాట పాడాలంటే లవ్ ఫెయిల్యూర్ కావచ్చు, ఫోక్ కావచ్చు, మంచిది ఏముంది, గుర్తులేదా? అక్క కోసం ఏ పాట పాడతావు? అక్క అనే పిలుపులో నా అమ్మ ఉంది అమ్మలా చూసుకుంటుంది అక్క, ఈ బల కొడుతుంది అప్పుడప్పుడు. మంచిగా చూసుకుంటది. మేమేమైనా చెప్తే ఆమెకి అర్థం కాదు ఇక. అంటే మేము మంచిగా చెప్తాం, మీరు ఊకట్లా అనకూరు అగిలా నేను మారుతా కదా అని కూడా అంటది ఏదైనా విషయంలో. నువ్వు ఊకే అందరినీ దబ్బన నమ్మేస్తుందని ఇక. ఇట్లా ఎవరన్నా ఏమన్నా చెప్పిరు అనుకో, మా డాడీ అయినా మా అక్క అయినా అంతే ఇక. ఇట్లా ఎవరన్నా ఏమన్నా అంటే చాలు ఇక, వీళ్ళు మనోళ్ళే అంటారు ఇక. అంటే దాంట్లో కూడా మనోళ్ళు ఉండొచ్చు కదరా? అంటే మా ముందు మంచిగానే మాట్లాడతారు అన్న, వాళ్ళకి అర్థం కాదు. వాళ్ళు మాట్లాడినాయి మేము వింటాం. అంటే నేను మీకు అర్థం అవుతుంది వాళ్ళు ఎట్లా మాట్లాడతారు. వాళ్ళు ఎట్లా మా అక్కకి మా డాడీకి అయితే అసలు అర్థమే కాదు. వాళ్ళు ఏది మాట్లాడిన ఎటకరంగా మాట్లాడి నమ్ముతారేమో. అట్లే నమ్ముతారు అన్న రియల్ గా. ఓకే ఓకే, ఏమి ఇష్టం అఖిల ఫుడ్లో? చికెన్ కోళ్ళని పీక్కది ఏంటది అఖిల. ఓకే, ఇంట్లో మేజర్గా ఎవరి మాట నెగుతుంది ఇంట్లో? మమ్మీదా, డాడీదా, అక్కదా, నీదా? మా డాడీ అన్నది కావాలన్న ఇక. ఓకే, ఎప్పుడన్నా ఫ్యామిలీ అంతా కూర్చొని ఏదైనా సందర్భంలో ఏడ్చిన సందర్భం ఉందారా? ఇప్పటికీ అది గుర్తుకొస్తే కళ్ళలకు నీళ్ళు వచ్చే సందర్భం ఉందన్న. మేము బైకాడ బోర్ వేసినాం అన్న, 2 సార్లు బోర్ వేసినాం. ఒకటేసారి బోర్ వేసినాం, ఒకటేసారి 2 బోర్లు వేసినాం. ఫస్ట్ బోర్ వేసినా కూడా వాళ్ళే, ఫస్ట్ బోర్ వేసినాం వాళ్ళే. ఫస్ట్ టైం వేసినాం అప్పుడు పడ్డది. సెకండ్ టైం ఇంకా ఈ నీళ్ళు సరిపోతలేవు, ఇంకా భూమి ఉంది, ఆ భూమికి మళ్ళీ సరిపోతలేవు అనేసి డాడీ మమ్మ వద్దనే కావచ్చు, అప్పుడు మమ్మ వద్దన్న డాడీ వేస్తుండే పని. ఇక అప్పుడు బోర్ వల్లే అన్న మస్తు ఏడ్చినాం. ఇక ఇంట్లో అందరం కూర్చొని అసలు తింటుంటే ఆ నీళ్ళు అలా పడుతున్నాయి మస్తు. అదైతే నాకు ఘోరం అనిపిస్తుంది అన్న, అంతే. ఇక ఓకే, ఎప్పుడన్నా డాడీ ఏదైనా సందర్భంలో ఫ్యామిలీకి చెప్పుకొని ఏడ్చిన, బాగా బాధపడి ఏడ్చిన సందర్భాలు ఉన్నాయా డాడీ? వాళ్ళ మమ్మీ గురించి, మా నాన్నమ్మ గురించి అన్న. ఏమైంది నాన్నమ్మకి? ఆమె క్యాన్సర్ ఏదో వచ్చిందన్న, క్యాన్సర్ ఏదో వచ్చి అనిపోయింది అంతే. అంటే మా అమ్మ ఏదైనా సీన్ అయినా నేను మా మమ్మీతో ఇట్లున్నా, మమ్మ ఉంటే ఇట్లుంటుంది, అమ్మ ఉంటే ఇట్లుంటుంది అని అట్లా అనుకుంటా కొంచెం నీళ్ళు వస్తాయి కళ్ళకి. ఓకే, డాడీ అంటే సెన్సిటివ్ ఎవరు ఇంట్లో? అక్క ఊరికి ఏడ్చేస్తుందా? సముద్రం ఇట్లా నీళ్ళు ఆపుకుంటా, నేను ఆపుకుని అట్లా కళ్ళలో ఉంటాయి నీళ్ళు. నేను ఇక అన్నది సడన్గా దుంకుతూనే ఉంటాయి ఇక. ఓకే, నీ లైఫ్లో ఓన్లీ సింగర్ అవ్వాలనుకుంటున్నావు, వేరే గోల్స్ ఏదైనా ఉందా ఎడ్యుకేషన్ పరంగా? ఎడ్యుకేషన్ పరంగా మంచి పోలీస్ కావాలని ఉందన్న, అంతే. పోలీస్ జాబ్ చేయాలని. ఓకే, అక్కకి ఏముంటుంది మైండ్లో? మ్యారేజ్ చేస్తే అత్తగారింటికి పోతానట్టు? కాదన్న, అట్లా ఉండదు. నేను ఇట్లా ఉండొద్దాకి, ఇంకా ఇట్లా కావాలి, ఇట్లా ఇటు సైడ్ చేసుకోవాలి, అటు సైడ్ నేను చదువుకోవాలి, ఇంకో పని చేయాలి, ఇంట్లోకి మళ్ళీ నా శాలరీ ఇవ్వాలి అన్నట్టు ఉంటుంది అన్న. ఓకే, అంటే ఊర్లలో ఎట్లా ఉంటుంది అంటే ఆడపిల్లలు కొంచెం చేతికి వచ్చిన తర్వాత పెళ్లి చేయాలంటారు ఆడపిల్లలు, ఇవాళ రేపు రోజులు మంచిగా లేవు, ఈ విధంగా వస్తున్నాయా ఇప్పుడు అక్కడికి పెళ్లి చేయాలని? ఈ విధంగా వస్తాయి అన్న, వస్తాయి. కాకపోతే మా డాడీ ఏమంటాడంటే, ఫస్ట్ మా డాడీకి అట్లా అనిపించదు అన్న, చెయ్యాలని అంటాడు, అప్పుడప్పుడు అంటాడు చెయ్యాలి, ఇక మనం కూడా కళ్యాణ లగ్నం చేయాలనుకుంటే అట్లా అంటాడు. కాకపోతే ఏదో ఆపుతుంది కావచ్చు మా డాడీ అంత. ఇప్పుడు రేపు వస్తారు, ఎల్లుండి వస్తారు అన్నట్టు చెప్తాడు. ఇట్లా నేను చూడడానికి వస్తున్నాడు, ఏమైనా పని చెప్తే చూడడానికి వస్తున్నాడు అంటారు. కాకపోతే అయినా మా అక్క నమ్మది అయినా. ఓకే, ఎట్లాంటి బావ కావాలనుకుంటున్నారా? ఎట్లా అంటే మా అక్కను మనం చూసుకునే బాగా కావాలంటే, ఫ్యామిలీని కూడా అర్థం చేసుకోవాలన్న. అట్లా ఉన్నారా ఇప్పుడున్న జనరేషన్ లో ఫ్యామిలీని అర్థం చేసుకునే? ఇప్పుడు అసలు లేరన్న. ఏమో అన్న, కొంతమంది ఉండొచ్చు కానీ ఏమో తెలియదు. అంటే కొన్ని ఉంటారు, మనం ఉండే బిహేవియర్ బట్టి కూడా కొంతమంది ఉంటారు. కానీ ఫ్యామిలీ అది ఉంటుంది కాబట్టి మీ అక్కకి, అంటే నీది పక్కన పెట్టు, మీ అక్కకి ఎలాంటి బావ రావాలనుకుంటున్నావు? ఉంటాయి కదా, మా అక్కని మంచిగా చూసుకోవాలి, మంచిగా ఉండాలనేది కామన్ థింగ్. కానీ హైట్ ఎట్లుండాలి నాకేం తెలుసా, మా అక్కని అడగంటావా? నీకు మీ బావ ఎట్లుండాలి అనుకుంటున్నావురా? నాకు మా బావ మంచిగా ఉండాలి, స్టైల్గా.
స్టైల్గా అంటే ఇట్లా చెవులు కుట్టించుకొని ఛీ, ఇట్లా అట్లా కాదన్న ఆ, మంచిగా ఉండాలి. మా అక్కకి అంటే కొంచెం హైట్ ఉండాలి. ఉమ్, ఉమ్. అన్నకి క్వశ్చన్ అడుగుతారా అన్న ఎవరన్నా? అయ్యే ఎందుకు అడగర్రా అక్క గురించి అరే నీకు విషయం చెప్పాలా ఆ. నా లైఫ్లో ఒకటి జరిగింది. నా లైఫ్లో మీన్స్ ఒకరి లైఫ్లో ఒకటి జరిగింది. ఇక నీకు స్టోరీ అక్క కంటే ముందు చెల్లెనే అన్ని. ఉమ్. ఇన్ కేసు నువ్వు చదువుకోకపోతే అక్క పెళ్ళేదాకా చదువుకుంటా అని చెప్పు, పెళ్ళైన తర్వాత ఇట్లా చెల్లెళ్ళు ఉంటారు. అంటే వాళ్ళు అంటే ఇంటెన్షన్ మీన్స్ మా అక్క మంచిగా ఉండాలి, మా ఇంట్లోకి మాకు మంచి బావ రావాలి, మాకు మంచి ఆయన వస్తే మాకు మంచిగా ఉంటుంది, గొడవలు ఉండకూడదు అనే థింకింగ్ అనేది అక్క కంటే చెల్లె ఎక్కువ థింక్ చేస్తుంది. అందుకు చెప్తున్నాను, మీరు ఎట్లా థింక్ చేస్తారు? సేమ్ అన్న అంతే నువ్వు చెప్పినట్టుగానే. అందంగా ఉండాలి అంటే అందంగా అంటే ముక్కు ఇటు ఉండాలా, లేదంటే నార్మల్గా ఇట్లా తెల్లగా ఉండాలి? అందం ఏమొద్దన్న, మా అక్కని బట్టి. అప్పుడప్పుడు నెలకు ఒకసారి ఇబ్బాలు కొట్టి కాదన్న కాదన్న, ఆ, మా అక్కని అర్థం చేసుకోవాలి, మా ఫ్యామిలీని అర్థం చేసుకోవాలి అంతే. అక్క కూడా అర్థం చేసుకోవాలి కదా మరి. చెప్తావు అక్కకు కూడా, నువ్వు కూడా అర్థం చేసుకోవాలి బావని. ఆమె తెలుసు అన్న. తెలుసా? అక్క ఏం చెప్తుంది? అరే నేను వ్యవసాయం చేస్తే ఆయన పెళ్లి చేసుకుంటా అన్నదా, లేదంటే జాబ్ ఉన్నాయననే చేసుకోవాలి అంటే ఇంట్లో డిస్కషన్ ఎక్కువ చేయలేదన్న మా అక్క. అక్క చేయలేదురా? అంటే అబ్బాయి ఇప్పుడు అబ్బాయి ఉంటుంది ఇంట్లో డిస్కషన్ అవుతుంది కదా, ఎలాంటి అబ్బాయికి ఇద్దాం. అబ్బాయి చేస్తే ఖచ్చితంగా మా అక్క కూడా వేయాలి అన్న. అట్లా లేరు కదా ఇప్పుడు, కొంతమంది బయటికి వెళ్ళట్లేదు. అవునవును. ఉమ్. అంటే అందరము అంటే ఇప్పుడు వ్యవసాయ కుటుంబంలో మనముండి మన ఇంట్లోకి వ్యవసాయ కుటుంబమైన రావద్దు అనేది మన దాంట్లోనే ఉంది. అవునవును. అందుకు అడుగుతున్నా నీ మైండ్ సెట్ అంటే బయట చదువుకుంటా ఉన్నారా అంటే నీకు 10 మందితో మాట్లాడితే నీకు అర్థం అవదు. ఇప్పుడు వ్యవసాయం చేస్తూ రిచ్గా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు, మంచిగా చూసుకున్న వాళ్ళు ఉన్నారు. అంటే మనీ ఇంపార్టెంట్ అనుకోవచ్చా అఖిల దృష్టిలో? మంచిగా చూసుకోవడం ఇంపార్టెంట్ అనుకోవచ్చా? మంచిగా చూసుకుంటే ఎంత సంపాదించుకోవచ్చు కన్నా. ఓకే. అన్నని ఇబ్బులు కొట్టే వదిన రావాలనుకుంటున్నావా లేదంటే ఎట్లా అనుకుంటున్నావు? అట్లే దొరకాలన్న, లేకపోతే లేకపోతే విన్నాడా? ఈనాడు అస్సలు వినాడు అన్న. అసలు విన్నాడు కదా. వినాడు. ఓకే. మా డాడీ జరసేపు ఇంట్లో లేకపోతే అంటే మా మమ్మీ చెప్పింది తింటాడు అనుకో, మా డాడీ జరసేపు లేకపోతేనే ఇక ఆగమని చెప్తాడు. ఆయన డాడీ అవుతాడు అప్పుడు, ఆ, అంతేనా? ఆయన డాడీ అవుతాడు. ఇంట్లో డాడీ ఉన్నంతసేపు ఆయన పిల్లి, డాడీ బయటకు వెళ్తే ఆయనే డాడీ అవుతాడు ఇంట్లో అందరికి. ఓకే. చెప్పింది ఈనాడు అసలు. ఓకే. నీ గోల్ ఏంట్రా? ఎలాంటి అబ్బాయిని అంటే అంటే తప్పుగా అనుకోదురా, అంటే ప్రతి ఆడపిల్లకు ఉండే గోల్స్ ఇవి. దీని వేదే అంటే కొంతమందికి లవ్ మ్యారేజ్ చేసుకోవాలని ఉంటుంది, కొంతమందికి అరేంజ్ మ్యారేజ్ చేసుకోవాలని ఉంటుంది, కొంతమందికి మా మమ్మీ డాడీ ఎవరు చూపిస్తే. ఎందుకంటే బయట కొంతమంది మాట్లాడుకునే విధానం ఎట్లా ఉంటుందంటే కొంతమందితో ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను ఉన్నా, నువ్వు నన్ను ప్రేమతో అన్నా అని అంటావు, నువ్వు అన్న అనకపోయినా నేనే చెల్లంట ఫస్ట్. అర్థమైందారా? ఇట్లున్నా కానీ ఓహో అన్న అంటుంది, ఈ కైండ్ ఆఫ్ వాళ్ళు కూడా ఉంటారు. అంటే ఇంట్లో మీరు చెప్పే మాటలు అంటే ఏదైనా సరే అరేంజ్ మ్యారేజ్ చేసుకోవాలి అని ఏమైనా చెప్తా ఉంటారా, లేదంటే ఇన్ కేస్ అంటే మన లైఫ్ అనేది మనం చెప్పలేము, అరేంజ్ మ్యారేజే అని కూడా ఫిక్స్ చేసి చెప్పలేము, ఎటు పోతుందో తెలియదు. ఏదైనా అర్థం చేసుకోగలుగుతారా ఇంట్లో, లేదంటే లేదు మనకు బ్యాడ్ నేమ్ వస్తుంది ఇట్లనే ఉండాలి అనే విధంగా ఏమైనా చెప్తా ఉంటారా పేరెంట్స్? అసలు థాట్ మా ఇంట్లో మాట్లాడుకోమన్నా అసలు. ఎవరన్నా అంటే మాట్లాడుకోం కానీ థింకింగ్ అంటే థింకింగ్ అంటే అట్లా ఎవరన్నా ఏమైనా చేసినా కూడా మేము ఒకవేళ మాట్లాడుకున్నాం అనుకో, మా మమ్మల్ని కూడా మాట్లాడమన్నా మేము అలాంటివి. అసలు ఆ థాట్ ఉండదు అన్న నాకు తెలిసి. అరే థాట్ అంటే నెగిటివ్ కాదు అది. నేను అనేది ఏంటంటే మీకు సబ్జెక్ట్ అర్థం కాలేదనుకుంటా. అంటే ఇప్పుడు అఖిల నువ్వు ఉన్నోరా, నువ్వు సింగర్ అవ్వాలని ఫ్యామిలీ అందరికి, అక్కకి ఇష్టము, వీళ్ళందరికీ ఇష్టం. అఖిల ఇన్ కేజ్ ఇది తప్పుగా అనుకోదు, అఖిల ఇన్ కేజ్ రేపొద్దున ఎవరైనా మంచి అబ్బాయి అంటే ఫోక్ ఐ థింక్ బయట అబ్బాయి కావచ్చు, మంచిగా చూసుకుంటాడు, మళ్ళీ మా ఫ్యామిలీని చూసుకుంటాడు అని నువ్వు వచ్చి ఈ అబ్బాయి మంచోడు అని చెప్తే నీ మాట నమ్ముతారా? అంటే అట్లా అండర్స్టూడ్ చేసుకోగలుగుతారా? నేను కరెక్ట్ చెప్తే ఖచ్చితంగా అర్థం చేసుకుంటారు అన్న. నేను ఫస్ట్ ఇన్స్టాగ్రామ్లో పాటలు పాడుతున్నా అంటే ఫస్ట్ మా అన్న మా అక్క వాళ్ళకి అర్థం చేయించారు, ఇప్పుడు వాడు అన్నట్టున్నారు. అంటే వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పినాం అనుకో ఖచ్చితంగా. అంటే ఒక నెగిటివ్ అయితే ఉందిరా ఒకటి. అంటే నేనేమంటే అది నెగిటివ్ అని కూడా అనను. అంటే ఏమైపోతుంది అంటే ఇది కొంచెం స్పెషల్గా చూస్తారు ఈ పాటలు పాడేటోళ్ళని, ఈ షూటింగ్లలో ఉండేటోళ్ళని. ప్రతి దాంట్లో ఇప్పుడు సాఫ్ట్వేర్ దాంట్లో కావచ్చు, పోలీస్ దాంట్లో కావచ్చు, మనం చూస్తూ ఉన్నాం. పొద్దున్న లేస్తే ఏమొస్తాయి? ఈయన పిల్లలు ఆన్ చంపింది, ఆన్ పిల్లలు ఈయన చంపింది, ఇవే వస్తుంటాయి. ఒకప్పుడేమో పొద్దున్న లేచి న్యూస్ పెడితే ఆడ ఆయన ఏదో ఐఏఎస్ అయ్యిందంట, ఐపీఎస్ అయ్యిందంట, లేదంటే వీళ్ళ బిడ్డ ఇట్లా చదివిందంట, ఇట్లా సో అనేది కొన్ని ఉంటాయి. కానీ ఇప్పుడు అట్లా లేవు. పొద్దున్న లేస్తే ఈయన పిల్లలు నానించుకుంది, ఆన్ పిల్లలు ఎంచుకుంది, ఈడు పోయి దాని చంపిడు, దాడి అంటే ఈ విధమైనవి వస్తూ ఉన్నాయి. అంటే పిల్లలు అంటే ఒకప్పుడు పెళ్లి కాని పిల్లలు కొంచెం తెలియని పనులు చేసేవాళ్ళు, ఇప్పుడు పెళ్ళైన వాళ్ళే కొంచెం పిచ్చిగా చేస్తూ ఉన్నారు. ఆడపిల్లలకు ఈ మధ్య మెచ్యూరిటీ ఎక్కువైంది నేను అనుకుంటున్నా. ఎందుకంటున్నా అంటే ఇవన్నీ ఇష్యూస్ చూసి ఎందుకు లైఫ్ ఖరాబ్ చేసుకోవాలి
అనుకున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అంటే ఇట్లా ఏదన్నా అంటే మమ్మీ కానీ గైడెన్స్, ఎందుకంటే ఓ భయం అనేది ఉంటుంది ఇంట్లో ఆడపిల్లలు ఉన్నప్పుడు. మిమ్మల్ని పెళ్లి చేసి బయటికి పంపించేదాకా మీతో ఎంత నవ్వుకుంటూ మాట్లాడినా పేరెంట్స్ అనే వాళ్ళకు ఏమైనా చెడ్డ పేరు తెస్తారేమో అనే భయం ఉంటుంది. మమ్మీ పోర్ట్రేషన్ ఏ విధంగా ఉంటుంది అంటే నీకు అంటే వద్దు బెట మన లైఫ్ ఇది, మనం మిడిల్ క్లాసు, రేపు పొద్దున మన కులంలో ఇట్లా ఉంటుంది, ఇట్లాంటివి ఎప్పుడైనా డిస్కషన్స్ అవుతూ ఉంటాయి? మమ్మీ దగ్గరికి నీకు మంచి మాటలు వస్తాయంటే ఏం చెప్తుందిరా మమ్మీ? నువ్వు వాడు అట్లా ఉండొద్దు అఖిల, ఇట్లా ఉండాలి, అట్లా ప్రవర్తించొద్దు, ఇట్లా ప్రవర్తించాలి, మనం తప్పుగా అనుకుంటారు, మనం అందరి లెక్క కాదు. అంటే ఇప్పుడు రిచ్ ఉన్నారు అనుకున్నా, వాళ్ళు ఏమన్నా అరే అది లైట్ తీసుకుంటారు. అదే ఇప్పుడు పూర్ అంటే కొంచెం లేని వాళ్ళనైతే గమే గట్లా అంటుంది ఏంది, గమేకి అవసరమా అన్నట్టు ఉంటారు కన్నా. కొంచెం చిన్న చూపు అనేది ఉంటుంది. ఓకే, మీకు ఇప్పటివరకు అంటే అక్కకు మ్యారేజ్ వస్తున్నాయా? పెళ్లి చూపులు ఏమన్నా? పిల్లగాడు ఈడుండు పిల్లనిస్తారా? ఓకే, నవ్వుకుంటారా? ఏమైనా వచ్చినాయా? ఫోటోలు వచ్చినాయా? పిల్లగాడు బాగుంటాడు, పెళ్లి పోయిన దగ్గర మా ఊళ్ళో పిల్లగాడు ఉన్నాడు ఇట్లా అడుగుతూ ఉంటారా? అడుగుతూ ఉంటారు కదా, ఇంటికి వచ్చి నవ్వుకుంటారా? అది ఇంట్లో మేము మా ఫ్యామిలీలో ఎవరం పోయినా ఎవరన్నా మా అక్క గురించి ఎవరన్నా ఇట్లా మీ బిడ్డకు పెళ్లి అయ్యి మీ అక్కకి పెళ్లి అయ్యి ఇట్లా చెప్పినప్పుడు మళ్ళీ ఇంటికి వచ్చి చెప్తాం కానీ అందరం కూర్చున్నప్పుడే మళ్ళీ అది చెప్తాం, అవును చెయ్యాలన్నట్టు ఉంటారు. అట్లా నవ్వుతాం. ఇక చేస్తారా ఈసారి వచ్చేసారి? ఏమో అన్న అంటే ఏం చేద్దాం అనుకుంటారు? అక్కనే ఏమన్నా జాబ్ చేపియాలి, అక్కకి ఇంటెన్షన్ ఏమన్నా జాబ్ చేయాలి, ఇప్పుడే వద్దు అట్లా ఏమైనా ఉందా? ఏం చేద్దాం అనుకుంటుంది అక్క జాబ్? ఆమె నర్సింగ్ చేస్తుందన్న ఇప్పుడు. ఎక్కడ? జయదేవ్పూర్లోనే. ఇప్పుడు ఒక సైడ్ చదువుకుంటుంది, ఓపెన్ పీజీ పెట్టింది. ఏ హాస్పిటల్? శైలగిరి. శైలగిరి ఉందా జయదేవ్పూర్లో? శైలగిరి. ఓకే, నాకు ఆయన ఎవరు లక్ష్మణ ఎవరు అది తెలుసు అంతే, చౌరస్తా దగ్గర. ఓకే, అంటే అక్కనేమో జయదేవ్పూర్, నువ్వేమో గజ్వేల్. అన్న కూడా గజ్వేల్. గజ్వేల్ ఇద్దరు కలిసే. ఎట్లా బస్సులు వెళ్తావా? ఎట్లా? కాలేజ్ బస్సు వస్తుంది అన్న. అవునా? కాలేజ్ నుంచి. గవర్నమెంటా ప్రైవేటా? ప్రైవేట్ కాలేజ్. పర్లేదు, బాగానే చదివిస్తున్నారు. మరి న్యాయం చేయాలి, దానికి చదువుకు న్యాయం చేయాలి. ఓకే, పోలీస్ అవుతావా? అయితే అన్న ఖచ్చితంగా కావాలి. ఓకే ఓకే, ఇంకోటి ఏదైనా మంచి పాట పాడు, హై పిచ్లో ఒక పాట పాడు, అర్చినట్టు చూద్దాం ఒకసారి. అరిచినట్టు ఏదన్నా ఒకటి. నువ్వు ఇన్నే ఉంటావు కదరా, పొద్దున్న లేస్తే ఇంటనే ఉంటావు, ఎప్పుడన్నా 10-15 minutes 1 hour అట్లా గ్యాప్ దొరికితే రీల్స్ చూస్తావు. అట్లా లవ్ ఫెయిల్యూర్లో నీ ఫేవరెట్ పార్ట్ ఏంది? ఇంకోటి సావే వస్తలేదే కాకుండా మళ్ళీ బుల్లెట్ బండ్ లక్ష్మణ్ అన్ననే. నో ఇష్యూ, అది సావే వస్తలేదే బుల్లెట్ బండ్ లక్ష్మణ్ అన్నది కాదు. అత్తగారింటికి పైసుంటే ఇది ఫస్ట్ లా నువ్వు పువ్వులు అల్లుకొని పోతున్నావే. 4 లైన్లు అందుకో సింపుల్గా ఇట్లా. నువ్వు నాకు కానరావే అని ఎవరి కంట్ల పడకుండా నేను వెళ్ళిపోతున్ననే, నువ్వు నాతో మాట్లాడలేదే అని ఎవరితో మాట్లాడకుండా నేను వెళ్ళిపోతున్ననే, నువ్వు ఈ లోకంలో లేనేలేవే అని నేను ఈ లోకాన్ని వదిలేసిపోతున్ననే, నువ్వు పువ్వులు అల్లుకొని పోతున్నవే అత్తగారింటికి, నే పువ్వులు జల్లుకొని పోతున్ననే కాలే కాటికి, నువ్వు పువ్వులు అల్లుకొని పోతున్నవే అత్తగారింటికి, నే పువ్వులు జల్లుకొని పోతున్ననే కాలే కాటికి. కాదురా, నాకు విచిత్రం ఏంటంటే ఇంత మంచి వాయిస్ ఉంది నీది, ఇప్పటివరకు నువ్వు ఎందుకు బయటికి రాలేదన్నది ఇంకా కన్ఫ్యూజన్ ఉంది. వస్తున్నాయి పోతున్నాయి అనేది కూడా, అంటే కొంతమంది వాయిస్ బాగలేకపోతుంది. ఇప్పుడు నీ వాయిస్ నార్మల్గానే ఇంత బాగుంది, కానీ రికార్డింగ్లోకి వెళ్తే ఇంకా అద్భుతంగా ఉంటుంది నా ఒపీనియన్. అంటే ఒక ఫోక్ ప్రొడ్యూసర్గా నేను చూసినాను కాబట్టి సింగర్లని. కానీ అంటే మనం కూడా అంటే అడగంది అమ్మాయిని అన్నం పెట్టదు కాబట్టి మనం కూడా ఎవరు అవకాశాలు ఇస్తారో అలాంటి వాళ్ళని అప్రోచ్ అవ్వడం బెటర్ అని నా ఇంటెన్షన్. అంటే అందరు ఇవ్వకపోయినా కొంతమంది అంటే ఉన్నాయిరా అంటారన్న, ఉన్నాయి అసలు పాటలు ఫస్ట్ వాళ్ళే చెప్తారు. మళ్ళా అరే ఉన్నదిరా పాట అంటే నేను ఒక 2-3 సార్లైనా ఖచ్చితంగా అడుగుతాన్నా. మళ్ళా ఊకే వేస్తే కూడా ఏం కాదురా, తప్పేముంది, నీ దగ్గర టాలెంట్ ఉంది, విసుగునేది ఏం లేదు. అన్న ఏమన్నా పాట ఉంటే చెప్పన్నా పాడదామే, మంచిది. నేను అప్పుడప్పుడు మళ్ళీ గుర్తు చేస్తాను వాళ్ళకి, హలో అన్న నేను పాడతా చెప్పిరు కదా అన్న పాడదామని. అట్లా కొత్త కొత్తలను అప్రోచ్ అయినట్టున్నావు. కొత్త అన్న. అంటే నేనేమంటే కొంచెం సీనియర్లు అనుకో, పాట పోయినా పోతుంది, ఒక అమ్మాయికి లైఫ్ ఇచ్చినాం కదా అన్న ఇంటెన్షన్ ఉంటుంది. అవునన్న,
కాకపోతే అందరు కొత్త కొత్తోళ్ళు మళ్ళీ కొత్తోళ్ళకి ఇస్తే అది పోతుందో లేదో అన్న అట్లా ఎప్పుడు అనుకోవద్దు అట్లా అనుకుంటారేమో అన్న అట్లా వాళ్ళు అనుకుంటారేమో కొత్త అమ్మాయి కదా ఎందుకు రిస్క్ తీసుకోవడం లేదా అట్లా ఏముండదు. ఎందుకంటే ఎవరైనా కొత్త వాళ్ళు అవకాశం ఇవ్వాలనుకున్నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఏది ఉంటుంది అనేది అఖిల సింగర్ అని ఉంటుంది. అంటే ఊరికే టైం పాస్కి కాకుండా ఏదైనా అవకాశం ఇవ్వాలనుకుంటే వాయిస్ నెక్స్ట్ లెవెల్. అంటే మీరు అనుకోవచ్చు అన్న నువ్వు కూడా ప్రొడ్యూసరే కదా అని. నేను ఈ ఇంటర్వ్యూలో చాలామందికి చెప్పినా ఇచ్చిన అఖిలకు తెలియదు అది. మ్యాక్సిమం శృతి కావచ్చు, ఝాన్సీ కావచ్చు, ఇంకా కొంతమంది ఉన్నారు. నేను అఖిల విషయంలో నేను చెప్పను మేబీ, ఎందుకంటే కొంచెం టైం పడుతుంది నాకు. బట్ అప్పటిదాకా నేను వెయిట్ చేస్తా, మీరు ఇవ్వకపోతే నేను ఇస్తా, ఇదైతే చెప్పగలుగుతా. కొంచెం వేరే వర్క్లో ఉన్నా కొంచెం టైం పడుతుంది. లేదంటే టక్మని అన్నిట్లలో మొన్న ఒక లవ్ ఫెయిల్యూర్ సాంగ్ పాడించిన ఒక అబ్బాయిని పిలిచి, నెక్స్ట్ లెవెల్ ఉంటుంది పాట, అది ఇంకా రిలీజ్ చేయలే. యాక్చువల్లీ నాకు ఆల్రెడీ స్టాక్ ఉన్నాయి. బంగారుకొండ పార్ట్ 2 మేల్ వర్షన్ రెడీ ఉంది. ఆల్రెడీ 6-7 months అయింది షూటింగ్ అయిపోయి. కంటిన్యూషన్ ఉన్నాయి కాబట్టి కొంచెం లేట్ అయితే అరే ప్రతి ఇంటర్వ్యూలో చెప్తున్నాడు ఇస్తలేడు అని అనుకుంటారు. మ్యాక్సిమం నేను ఇంటర్వ్యూ చేసిన ప్రతి ఒక్కరికి చెప్పినా ఇచ్చిన. ఝాన్సీ ఆడదాన్ని చూస్తే గాడిదైపోతారు ఫస్ట్ మన దాంట్లోనే. ఎల్లక్క శృతి చిక్కీకి శనిగశెల్ల స్పూప్, దాని స్పూప్ ఇచ్చిన. అది 2 million 2.4 million పోయింది. అది ఊరికే స్పూప్ అంతే, టైం పాస్కి ఉట్టిగా సరే పాడుకుంటారు అనేసి. ఈ జైత్యాల అబ్బాయిది, కరీంనగర్ అబ్బాయిది కూడా ఇంకా రిలీజ్ అవ్వలేదు, కొంచెం పెండింగ్లో ఉంది. బట్ ఆ గ్యాప్లో ఎవరైనా అవకాశం ఇవ్వాలనుకుంటే ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ పెట్టండి. అవకాశం అంటే అవకాశం ఎవరి నుంచి వచ్చినా అవకాశం ఇస్తే అవకాశమే. మంచి పాట ట్రై చేయండి, మంచి వాయిస్, నేనే చెప్తున్నా అద్భుతమైన వాయిస్. బయటకు వస్తే నాకు తెలిసి మరీ ఒక బెస్ట్ సింగర్ అనే మాత్రం అనుకోవచ్చు 100%. ఇది ట్రై చేయండి ఒకసారి. ఇన్స్టాగ్రామ్ అయితే ఒకసారి మేము డిస్క్రిప్షన్లో కావచ్చు, లేదంటే మీరు సెర్చ్ చేసినా వస్తుంది. నీ ఫోటోనే ఉంటుందిగా ప్రొఫైల్. ఓకే, ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్గా నీ ఫ్రెండ్స్ గురించి కావచ్చు, నీ ఫ్యామిలీ కోసం ఏదైనా పాట పాడాలంటే. మా ఫ్యామిలీ గురించి పాట పాడాలంటే ఏం లేవా? అమ్మ నాన్న వాళ్ళ ఫస్ట్ది గుర్తుకొస్తలేదన్న, మాకు సెట్ అయ్యే వర్డ్స్ అవి అయితే అట్లే గుర్తుకుంటాయి, ఫస్ట్ నుంచి గుర్తుకొస్తలేదు. పాట ఒకసారి. పాటమ్మతోనే ప్రాణం నాకు చదువులమ్మరా, పేదోళ్ళింట్ల పుట్టిన పెగు బంధం నీనురా, అమ్మా నాన్న రెక్కలాడితేనే బుక్కెడు బూవరా, వాళ్ళ రెక్కల కష్టపు సెమట సుక్కల దారను నీనురా, వాళ్ళ రెక్కల కష్టపు సెమట సుక్కల దారను నీనురా, ఉన్న 2 ఎకరాలను కల్లా చూడలే, మా నాన్న నాగలి కర్రు పెట్టి పొలము దున్నలే, కట్నం కింద అంతా అక్కకు రాసి ఇచ్చినం, మా అక్కను బావ కొడితే ఎక్కి ఎక్కి ఏడ్చినం. అన్నం లోరుద్దన్న మంచిగా. సూపర్ 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 సూపర్. ఎన్ని ఎకరాలు ఉంది పొలం? 4 ఎకరాలు ఉండొచ్చు అన్న. 4 ఎకరాలు. అక్కకో ఎకరం, నీకో ఎకరం, అన్నకో ఎకరం, 3 ఎకరాలు పోతే డాడీ వాళ్ళకో ఎకరం, 4 ఎకరాలు. ఎట్లా పోతుంది ఎకరం మీద? ఏమో అన్న, రోడ్డు పెద్దగా అయింది, అప్పుడు చిన్నగా ఉండేది మీ ఊరికి రోడ్డు. ఇట్లనే కదా ఇటుకెళ్ళపల్ల పోయే రోడ్డు? ఇట్లా ఇట్లా పోవచ్చు. ఈ రోడ్డు చిన్నగా ఉండే అప్పుడు. ఏమన్నా ఇటుకెళ్ళపల్లి ఎటుంటుంది అన్న? ఏమో తెలియదు. తెలియదా? ఓన్లీ గజ్వెల్, జయదేపూర్. నేను ఇలా శనివారం కదా మార్కెట్లో పోతామేమో, అందుకే లేట్కి చెప్పినేమో అనుకున్నా. కాదన్న, కూరగాయలకి ఇట్లా పోతారు కదరా ఈ రోజు శనివారం జయదేపూర్ మార్కెట్. మా ఊర్లో ఉందన్న మార్కెట్. ఉందా? ఓకే ఓకే. మండలం మీ ఊరు? కాదన్న. కాదా? ఊరికే నార్మల్గా మార్కెట్ అవుతుంది ఇప్పుడు అన్నూర్లలో అవుతుంది అన్న. అవును అవును. ఓకే, ఇప్పటి వరకు మీ ఫ్యామిలీకి ఏదైనా విషయం షేర్ చేసుకుందాము అనుకొని షేర్ చేసుకునే విషయం ఏదైనా ఉందా? షేర్ చేసుకుందా ఏం లేదన్న, ఒక్కరికన్నా చెప్తా ఖచ్చితంగా. ఒక్కరికన్నా చెప్తాను, ఫస్ట్ అక్కకే చెప్తాను. తెలిసి అక్కకు చెప్పింది మమ్మీ డాడీకి తెలియని విషయం ఏదైనా, నువ్వు బాధపడ్డది కావచ్చు, హ్యాపీగా ఫీల్ అయింది కావచ్చు, ఉన్నాయి కానీ చెప్పనంటావా? అలా మా ఊరలే కాబట్టి నేను చెప్పన్నా. అవునా? అయితే ఉన్నాయి. ఓకే, మీ ఊరులే కాబట్టి చెప్పవు, బాధపడతారు కాబట్టి, ఎవరిని అడ్జస్ట్ చేయడం ఇష్టం లేక. ఓకే, అఖిలకి ఇప్పటి వరకు ఎన్ని లెటర్లు వచ్చినాయి? లెటర్లా ఒక్కడిలా రాలేదన్నా నాకు. ఓకే, రియల్గా ఒక్కడి అంటే మేజర్గా అఖిలని చూడంగానే అక్క అని ఎక్కువ పిలుస్తూ ఉంటారా, చెల్లి అని ఎక్కువ పిలుస్తూ ఉంటారా? ఎట్లా ఉంటుంది ట్రీటింగ్, ఏ విధంగా ఉంటుంది? అంటే కాలేజ్లోనా? ఎక్కడైనా
ఇక్కడ స్కూల్లో కావచ్చు ఎవరన్నా అంటే ఫ్రెండ్లీగా కూడా ఏడిపించే వాళ్ళు ఉంటారు, తప్పుగా అనుకోవద్దు. అంటే అఖిలను వేరే అఖిల కాకుండా గిక్కిల ఇంకా వేరే విధంగా పేరు పెట్టి పిలిచి ఏడిపించిన వాళ్ళు ఎవరు ఉన్నారా ఫ్రెండ్స్? నేను రఫ్ ఉంటాను ఇచ్చడేనా దేతాడేనా? ఎంతమందిని కొట్టినా ఇప్పటివరకు? కొట్లే అన్న ఫస్ట్ నేనే మొత్తం స్పీచ్ ఇస్తా వాళ్ళకి ఫస్ట్. అవునా? కౌన్సిలర్ కూడా వాళ్ళ నాతో ఉండే వాళ్ళకైతే నాతోని మా ఫ్రెండ్కి ఏదైనా నచ్చిందంటే ఇక నేను ఆమె కంటే ఫస్ట్ నేనే ఇక చెప్తాను, ఇక అట్లా వెయ్యాది మీరు ఎట్లా అనుకుంటారు అట్లా అంట ఇక. ఓకే కాదరా, ఇప్పుడు జరుగున అంటే చిన్న చిన్న పిల్లలు మెచ్యూరిటీ లేక కొంచెం లైఫ్ ఖరాబ్ చేసుకుంటారు, అలాంటి వాళ్ళకి అఖిల ఏం చెప్తారు? ఏం చెప్తానా అంటే లవ్ అని కావచ్చు, అబ్బాయిలు డ్రింక్ చేసి ఇలాంటి కొన్ని ఇట్లా లైఫ్ ఖరాబ్ చేసుకుంటా ఉన్నారు చిన్న వయసులో. వాళ్ళు మనని ఉట్టించిర్రు అంటే మన నుంచి ఏదో ఎక్స్పెక్ట్ చేస్తారు ఖచ్చితంగా. వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయకున్నా మనం ఇట్లా చూడాలి, వేరే వాళ్ళని చూసి నేర్చుకుంటారు కన్నా. ఇప్పుడు సినిమాలనైనా వెళ్ళినా బయట అయినా మనం చేయాలి అంతే ఇక. అఖిల ఎందుకో తడపడుతుంది ఈ విషయం అడగగానే. చలి పెడుతుందన్న, నేను అప్పటి నుంచి అడుగుతున్నా. ఓకే అఖిల, అండ్ మొత్తం మీద ఎక్కడ దాకా చదువుదాం అనుకుంటున్నావు ఇప్పుడు? ఎక్కడ దాకా అంటే మధ్యలో ఏమన్నా జాబ్ వచ్చేదాకన్నా ఫుల్ బిజీ అయ్యి మంచి పెద్ద సింగర్ అయిపోతే స్టడీ ఆపేస్తా కావచ్చు అన్న, తెలియదు. ఆ డౌట్ కన్ఫ్యూజన్ ఉన్నావు. ఓకే అవుతామనే నమ్మకం అయితే ఉంది కదా, మంచి సింగర్ అయితా అనే నమ్మకం అయితే ఉందన్న. ఓకే ఫస్ట్ లవ్ ఫెయిల్యూర్ వచ్చినా ఫోక్ వచ్చినా ఏదొచ్చినా పాడతావా? ఏదొచ్చినా వాడతాను. బార్డర్లో ఏమైనా పెట్టుకున్నావు? ఫస్ట్ ఫోక్ సాంగ్తోనే స్టార్ట్ చేయాలి, లేదంటే ఎల్లమ్మ పాటతోనే స్టార్ట్ చేయాలి, లేదంటే అమ్మ మీద పాటతోనే, కొంతమంది ఉంటారు అట్లా కూడా. అట్లా ఏం లేదు, నీకు ఏ సాంగ్ అయినా పాడుతావు. ఓకే ఎవరు యాక్టింగ్ చేసినా పర్లేదు కానీ మంచి సాంగ్ కావాలి, మంచి పదాలు ఉండాలి. ఓకే ఫైనల్గా నీ ఫ్రెండ్స్కి నీ ఫాలోవర్స్కి ఏం చెప్తాం అనుకుంటున్నావు మా E96 TV త్రూ? వాళ్ళకి ఏం చెప్తా అంటే అన్నం తిన్నారా, ఏం కూర వండారు, ఇవి కాకుండా వేరే ఇట్లే సపోర్ట్ చేయరని చెప్తాను. ఇట్లనే సపోర్ట్ చేయరు, నన్ను ఫాలో చేయకున్నా సరే నా వీడియోలు అట్లా చూడండి అని చెప్తావా? చూడండి ఫాలో ఏదో అన్న నన్ను ఇట్లే సపోర్ట్ చేయర్రి, మళ్ళా ప్రొడ్యూసర్లు ఎవరైనా ఉన్నారు అనుకో నాకు అవకాశాలు ఇయ్యి. నేనే కాకుండా నాకంటే ఇంకా ఇప్పుడు స్టార్ట్ చేసిన వాళ్ళకి కూడా అవకాశాలు రావాలి. నిస్వార్థంతో చెప్తుందా అఖిల, స్వార్థంతో చెప్తుందా? వేరే వాళ్ళకి కూడా రావాలి అవకాశం అని అన్న మీరు, ఎందుకంటే నాకు మస్తు మంది మెసేజ్ చేసిరు అన్న మాకు కూడా అవకాశం. నీకు మెసేజ్ చేసిన వాళ్ళ మంచి సింగర్లు వీళ్ళు అనిపించిన సింగర్లు ఎంతమంది ఉన్నారు? ఇద్దరు ఉంటారన్న. అవునా? పిల్లలు మస్తు వాడతారన్న. ఓకే కాకపోతే కొంచెం వాళ్ళు అంటే నన్ను చూసి వాడతారేమో అనిపిస్తుంది అన్న. వాళ్ళు కూడా సేమ్ మళ్ళీ నేను 7 వరకు నేను ఎట్లా వాడతానో వాళ్ళు కూడా అదే పాటలు పాడతారు, మంచిగానే వాడతారన్న. మేజర్గా ఏముంటుంది చెప్పాలన్నారా నీకు ఓపెన్గా? ఇప్పుడు ఒకప్పట్లో లేవు బడ్జెట్లు, ఇప్పుడు ఒక పాట చేయాలంటే మినిమం 3 to 5 lakhs అవుతుంది. సింగర్ ఎక్కడ పాయింట్ మిస్ అవ్వద్దని ఇంటెన్షన్తోనే అంత బడ్జెట్ పెడుతున్నాం కదా. కొత్త అమ్మాయితో పెడితే అందరు నా లెక్క మెంటలో ఉంటారు. ఎవరైతే పాట నాకు సైకిల్ వేస్తే సైడ్ డాన్సర్ని పెట్టి కూడా హీరోయిన్ చేస్తాను నేను. అందరు ఒకలా ఉండరు. నేనేం థింక్ చేస్తా అంటే ఆడియో సాంగ్ పదాలలో దమ్ముంటే ఎవరు పెట్టినా పోతుంది అనే ఇంటెన్షన్ నేను ఉంటా. కానీ అందరు నేను ఆలోచించేది కూడా పర్ఫెక్ట్ కాదు. ఒక ప్రొడ్యూసర్ 5-6 లక్షలు పెడుతున్నాడు అంటే మినిమం 20 నుంచి 30 మిలియన్లు పోతే నా డబ్బులు రిటర్న్ వస్తుంది. కాబట్టి ఆ పరంగా అనుకోవచ్చు. కాకపోతే కొన్ని నాకు తెలిసి దేవుడు కొంచెం నీకు ఒక మంచి అవకాశం ఉందని కూడా ఆపుతున్నాడు అని కూడా అనుకోవచ్చు. ఏడ్చినావు ఈ మధ్యలో ఏమన్నా ఎప్పుడన్నా ఈ 2-3 రోజుల్లో? ఏడుపు వస్తుంది ఇట్లా దేవుని ఇట్లా మొక్కుతానే ఏడుపు వస్తుంది నాకు అంతే. ఏ దేవుని నమ్ముతావు ఎక్కువ? నమ్ముతాను ముగ్గురిని. ఎవరెవరు చెప్పు? శివయ్య, నరసింహస్వామి, అయ్యప్ప ముగ్గురు మంచి ముగ్గురు. శివయ్య ఏదైనా లేట్కి ఇస్తాడు, లేటెస్ట్ ఇస్తాడు. మొన్న ఒక వీడియో వచ్చిందన్న రీసెంట్గా, అన్ని ఫస్ట్ బాధలు పెడతాడంట. ఏది అసలు మన దగ్గర ఎవరైనా చెడ్డు వాళ్ళు ఉన్నారనుకో వాళ్ళ నిజ స్వరూపం తెలిపిస్తుంది. తర్వాత కష్టం తర్వాత ముందుకు వస్తాం. అంటే ఇక్కడ దేవుడు అనే కాదు, మేజర్గా ఏదే వాళ్ళకి ఎట్లా ఉంటుంది అంటే ప్రాబ్లమ్స్ వచ్చుకుంటూనే ప్రాబ్లమ్స్ అంటే ఇప్పుడు స్టెప్స్ ఎక్కుతూ ఉంటేనే ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. అంటే స్టెప్స్ ఎక్కే దాని మీద ఫోకస్ పెట్టనియాడు దేవుడు, ఈ ప్రాబ్లమ్స్ మీదే ఫోకస్ పెడతాం. ఎందుకు నాకే ఇట్లా అవుతుంది, నాకే అయింది, నేను ఏం చేసినా, నేనే ఈ విధంగా ఉంటుంది. కానీ మనం ముందుకెళ్ళేది మనకు తెలియదు. ఓకే రైట్ అఖిల, అండ్ మంచి సింగర్ కావాలి, అండ్ ఆ దేవుడు కర్ణిస్తే మన కాంబినేషన్లో ఒక పాట చేయాలి, కర్ణ ఇవ్వాలని అనుకుంటున్నా. నేను కూడా బిజీ ఉన్నా, కొంచెం తొందరగా ఫ్రీ అయితే
డెఫినెట్గా నేను ఆర్ట్ఫుల్గా చెప్తాను, నీ వాయిస్ నెక్స్ట్ లెవెల్ ఉంది. థ్యాంక్ యూ అన్న. నేను ఏదన్నా యాక్చువల్ వచ్చేటప్పుడే ఒకటి ప్లాన్ చేసుకొని వచ్చినా, నేనైతే నీకు మాట ఇస్తలేను. కొంచెం లేట్ అయింది అనుకో, మళ్ళీ అందరి లెక్కనే సంతోషం అన్న అనే విధంగా నువ్వు ఫీల్ అయితే నాకు ఇష్టం ఉండదు. ఇచ్చినమో టక్ మన వచ్చినట్టు ఉండాలి. అవకాశం ఇవ్వడం గొప్పతనం కదా నా దృష్టిలో. దాన్ని మీరు యూజ్ చేసుకోవాలి, గుర్తుపెట్టుకుంటావా లేదా అనేది ఆ దేవుడు చూసుకుంటుంది. వాట్ ఎవర్ అది పక్కన పెడితే, నాకంటే ముందు ఇంకెవరన్నా ఇచ్చేవాళ్ళు ఉంటే కొంచెం అప్రోచ్ అయ్యి, ఎందుకంటే ఒక మంచి సింగర్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనది. ఎందుకంటే రేపొద్దున 10 మందికి 10 రూపాయలు రావాలన్నా, ఈ అమ్మాయికి మంచి లైఫ్ ఉండాలన్నా, మంచి పాటలు రావాలన్నా, వాయిస్ ఆ సావే వస్తలేదైతే పిచ్చెక్కిపోయింది. ఫీమేల్ వర్షన్ నీతో వాడిస్తే బాగుండు అనిపిస్తుంది. హార్ట్ఫుల్గా చెప్తుంది ఇది. ఆ పాట నేను నాకు తెలిసి ఒక 200-300 టైమ్స్ నా దగ్గరికి అప్పుడు రైటర్ వచ్చిండు ఒకనొక సందర్భం ఇష్యూ అయినప్పుడు. నాకు మనోడు రాసిండు అన్న విషయం కూడా తెలియదు, కానీ ఆ పదాలు నాకు మస్తు అనిపిస్తుంది. ఇక్కడే మన గజ్వెల్ దిక్కోలేదు అది సాంగ్, బాగుంటుంది. ఓకే, ట్రై చేయి, ఆల్ ది బెస్ట్. అండ్ ఓకే, దేవుడు కరుణిస్తే, ఆ శివయ్య కరుణిస్తే ఒక 15 to 1 monthలో ఒక సాంగ్ ప్లాన్ చేద్దాం. మంచి సాంగు. నాకు జర మాట ఇస్తే భయం అవుతూ ఉంటుంది, అదే గుర్తుంటా ఉంటుంది కాబట్టి నేను చూద్దాం ఒకసారి. రైట్, థ్యాంక్ యూ. అండ్ ఎవరైనా అవకాశం ఇచ్చేవాళ్ళు ఒక్క అవకాశం ట్రై చేయండి. అంటే విని కొన్ని వాయిస్లు బోర్ అయిపోయినాయి కాబట్టి ఫ్రెష్ వాయిస్లు వస్తే ఇంకొంచెం బాగుంటుంది అనేది నా ఇంటెన్షన్. ఊరికే ఫోన్ చేసి ఏదో చేసేద్దాము, అది టైం వేస్ట్ చేస్తే ఏమైపోతుంది, డిసప్పాయింట్. అందరు ఇట్లనే చెప్తా ఉన్నారు. ఇప్పుడు సంతోషం అయిపోయినా నమ్మదామే. ఏదో ఇంటర్వ్యూలో చెప్తుండన్నా, రేపు పొద్దున మళ్ళీ నాకెందుకు ఫోన్ చేస్తాడు, నాకెందుకు మాట్లాడతాడు అంటే తప్పులేదు, ఆమె అనుకోవడంలో తప్పులేదు. బట్ చాలామందిని ఎక్కువ 70% అట్లాంటి వాళ్ళని చూసింది కాబట్టి ఇచ్చే వాళ్ళని చూడలేదు. అంటే తక్కువ చూసింది కాబట్టి, తక్కువ కాదు నాకు తెలిసి చూడలేదు ఇంకా. అంటే బెస్ట్ సాంగ్ ఇచ్చి బెస్ట్గా సపోర్ట్ చేసే వాళ్ళని చూడలేదు, అంటే బెస్ట్ అవుట్పుట్ ఇచ్చేటోళ్ళని. కాబట్టి నమ్మాలని కూడా నేను అనట్లేదు, బట్ చూద్దాం. నేను కూడా మాట ఇవ్వట్లే దేవుని. అఖిలతో వర్క్ చేయాలని ఆర్ట్ఫుల్గా నాకైతుంది. నాకు అదేం లేదు, నాకు ఎక్కువ ఫాలోవర్స్ ఉన్నారు, నాకు ఆ యాటిట్యూడ్ ఏమి ఉండదు, నేను తగ్గే ఉంటా. ఓకేనారా, మంచి సాంగ్లు పాడు, ఇంకొంచెం ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాను నేను కూడా దేవుని. ఒక 1-2 monthsలో నేను ఒక మంచి పాట పాడాలని కోరుకుంటున్నాను. ఎవరైనా సరే వాట్ ఎవర్, ఈ ఇంటర్వ్యూ రిలీజ్ అయిన తర్వాత ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ పెట్టండి. నేను ఇన్స్టాగ్రామ్ మెసేజ్లు కూడా ఎందుకు చూసుకోమంటున్నాంటారా, ఏ అవకాశం ఎట్లా వస్తుందో తెలియదు. ఎందుకంటే అఖిల అంటే చాలామందికి అంటే ఇక్కడ అనే తెలియదు. ఒక సింగరు ఇన్స్టాగ్రామ్లో వాడుతుంది తెలుసు, నీకు సోర్స్ ఎక్కడుంది, నీకు ఎవరైనా అవకాశం ఇవ్వాలన్నా ఇన్స్టాగ్రామ్లోనే మెసేజ్ పెడతారు, అవునా? కాబట్టి ఇన్స్టాగ్రామ్ అనేది కొంచెం టైం తీసుకొని, అంటే దాంట్లో వీడియోలు చూడని నేను చెప్పట్లా, మెసేజ్ చూస్తే కూడా నీకు పనికిరాని 100 ఉంటే పనికొచ్చేటి 2 ఉండొచ్చు దాంట్లో. ఆ 2 ఇంపార్టెంట్, ఈ 98 పక్కన పెడితే. ఇది మాత్రం ఒకసారి నా ఫోకస్ పెట్టుకో. నీకు ఎవరైనా చెప్పిరో లేదో నాకు తెలియదు, నాకున్న అనుభవంతో చెప్తాను. నేను ఎంత బిజీ ఉన్నా నాకు 2 ఇన్స్టాగ్రామ్లు ఉంటుంది. ఒక 2 lakhs క్రాస్ ఉంటుంది, ఒకటి 70,000 క్రాస్ ఉంటుంది. అప్పుడప్పుడు ఓపెన్ చేసి చూస్తూ ఉంటా. కొన్ని కేసులు, చిన్న కేసులు కూడా వస్తూ ఉంటాయి, టేకప్ చేయలేను కొన్ని. కొంతమంది అనుకుంటారు అరే ఇంటర్వ్యూలో మస్తు చెప్తాడన్నా, కానీ రెస్పాన్స్ ఇవ్వడం అంటే చిన్న ప్రతి ఒక్కటి మొగడు పిల్లల పంచాలు చెప్పనీకి లేదు మీడియా, ఓపెన్గా చెప్పాలంటే. అది నేను చెప్తున్నా. ఆల్ ద బెస్ట్. అండ్ నెక్స్ట్ టైం మీ మమ్మీ డాడీతో ప్లాన్ చేద్దాం. నువ్వు ఒక మంచి పాట వాడిన తర్వాత ఫస్ట్ ఇంటర్వ్యూ నాకే, అది కూడా చెప్తున్నా. రైట్, ఓకేనా? రైట్, థ్యాంక్ యూ అఖిల, థ్యాంక్ యూ సో మచ్. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్గా ఒక్క పాట వాడు. ఇంకా భయం పోలే, ఆమె నెత్తి మీద నీళ్ళన వేరు నోట్ల ఘోరంగా అవుతుందన్న. నేనే ఇట్లా అయినా చల్లగా మీరు లేదురా, నువ్వు కొంచెం భయం అవుతుందండి. ఎందుకన్నా మీరు అంటే భయం నాకంతే. నేనేమన్నారా ఇప్పటిదాకా నీకేమన్నా, నువ్వు ఒక సింగర్వి, నేను అందుకే నేను సంతోష్ అనే పర్సన్ని ముందున్న గెస్ట్ని బట్టి చూడాలి తప్ప అండ్ నన్ను పర్టికులర్గా చూడొద్దు. నేను గెస్ట్ కొంతమంది ఏం చేస్తారు తెలుసారా, నా మీద కౌంటర్లు అయిపోతూ ఉంటారు. ఇప్పుడు అఖిల ఉంది, అఖిల నేను పర్సనల్గా ఒక మాట అనాలని చూడను నేను. అఖిల నా మీద కౌంటర్ వేస్తుంటే నేను అప్పుడు తీస్తుంటా మెల్లగా, అట్లా ఉంటుంది. అది చాలా మందికి తెలియదు. నీకు ఇప్పటిదాకా ఒక విషయం చెప్పిన, నేను పక్కకు తీసుకెళ్ళి చెప్పినా నాకు తెలుసు అని. అన్నాక కూడా అన్నారు నడు పోయి కూర్చుందాం అన్న, వెనక 70 మంది ఉన్నారు, నేనేం చేయలేదు. నేను చేతులు పట్టుకున్నప్పుడు అన్న నీ దయ అంటే ఓకే, ఇక నా చేయి జారిపోయిన తర్వాత అన్న అంటే నేనేం చేయలేను, నేను కూడా ఆ 70 మందితో కలిసిపోతా. అవే జరుగుతుంటాయి, అట్లా 2-3 జరిగినాయి. ఓకేనా? ఇంకోటి నేను నీకు చెప్పేది ఏంటంటే, ఇప్పుడు ఏదైతే మైండ్ సెట్తో ముందుకెళ్తున్నావు అదే మైండ్ సెట్తో వెళ్ళు. ఒక మంచి హిట్ వస్తే తర్వాత మా ఫోన్లో లేపనంత బిజీ అవ్వాలనే కోరుకుంటున్న దేవుణ్ణి. డెఫినెట్గా అవుతావు. కాకపోతే మీరు కూడా కొంతమందిని, కొత్త వాళ్ళని కూడా నమ్మే వాళ్ళు ఎవరైతే ప్రొడ్యూసర్లు ఉంటారో, అంటే అన్నం పెట్టనోని కంటే అన్నం పెట్టినోని గుర్తించుకొని మనమే గుర్తించుకోవాలి. ఎవడు వచ్చి మన దగ్గర మాట్లాడారు, మనమే కొంతమందిని చూడాలి ఎవరు ఏంటి. కొన్ని ఇంటర్వ్యూలు కూడా ఇంటర్వ్యూలు చూస్తే ఖరాబ్ అవుతామని కొంత అనుకుంటారు, కానీ యూజ్ ఇంటర్వ్యూలు కొన్ని ఉంటాయి. ఆ ఇంటర్వ్యూల వల్ల కూడా మనం కొంత నేర్చుకుంటాం, ఎవరు ఎట్లాంటి వాళ్ళు, ఎవరితో ఏం పని అవుతుంది ఏంటంటే. ఇంకేమైనా ఇంట్రెస్ట్ ఉందా నీకు, సినిమాలకు పోవాలి, మంగ్లీలాగా పాటలు పాడాలి, ఇట్లా మనం
పెద్ద సింగర్ అంటే ఫోక్లో కూడా పెద్ద సింగర్లు ఉన్నారు కదరా, అవునవును. ఫోక్లో కూడా ఉన్నారుగా. మంగ్లీ అంటే ఇట్లా మంగ్లీ మంగ్లీ ఏ దగ్గర హీరోకి పాట పాడాలని ఉంది నీకు? నాకను ఎవరైనా సరే అన్న. నీ ఫేవరెట్ హీరో ఎవరు? ఫేవరెట్ హీరో న్యాచురల్ స్టార్ నాని. ఎందుకు ఇష్టం? న్యాచురల్గా ఉంటాడనా? న్యాచురల్ ఏమో అన్న ఆయన ఇష్టం అంతే ఇక. ఓకే, ఆయన సినిమాలు ఎక్కువ చూస్తూ ఉంటావు? అసలు నేను సినిమాలు కూడా చూడన్నా. టీవీ లేదా ఇంట్లో? ఉంది కాకపోతే నేను చూడ. సీరియల్ చూస్తావా? బిగ్ బాస్ చూస్తావా? చూడన్నా నేను అసలు. ఓకే, నీకు ఇప్పుడు ఫేమస్ ఉన్న వాళ్ళ నీకు ఎక్కువ క్లోజ్ ఎవరు? అంటే నువ్వు వాళ్ళకు నువ్వు కొంచెం సపోర్ట్ చేసి కంగ్రాచులేషన్స్ లేదంటే లైక్స్ కొట్టి కామెంట్ పెట్టి నీకు వాళ్ళు సపోర్ట్ చేసేవాళ్ళు అంటే ఉంటారు కదరా కామన్గా. అంటే యూజువల్ ఫ్రెండ్స్ ఉంటారు కొంచెంమంది, మనం మెసేజ్ పెట్టి వాళ్ళు మనకు సపోర్ట్ చేసి అట్లా. శ్రవంత్ అక్క సింగర్, శ్రవంత్ అక్క ఉంటుంది అన్న. ఇంకొక అక్క ఏ సాంగ్ పాడిందిరా? పాడిందన్న, చాలానే పాడింది. ఏ పాట పాడింది గుర్తులేదు. అసలు పాటలు చూడలేదు అన్న. ఓకే ఓకే, నీకు ఇన్స్టాలో ఇట్లుండాలి ఈ విధంగా ఉండాలని నీకు కొంచెం సపోర్ట్ చేసేది ఎవరు? అంటే ఫ్యామిలీ కాకుండా బయట నుంచి గైడెన్స్ ఇచ్చేది? ప్రతి ఒక్కరు చెప్తారన్న. నేను ఎక్కడికైనా పోయినా అనుకో, నువ్వు ఇది కాకుండా ఇది వాడు ఇంకా మంచిగా ఉంటుంది, ఇది వాడితే ఇంకా ఎక్కువ అవుతుంది కావచ్చు. నువ్వు పాట పాడాలనుకుంటే ఏ హీరోకి పాట పాడదాం అనుకుంటున్నావు? నాని కాకుండా? నాని కాకుండా ప్రభాస్ మూవీలో పాట పాడాలి. ప్రభాస్ ఎవరైనా ఓకే అన్న. సినిమాలో పాట పాడాలి అంతే. చిన్న సినిమానా పెద్ద సినిమానా పక్కన పెడితే మన ఉన్నాయా మన ఎథిక్స్ ఏమైనా ఉన్నాయా? అంటే నేను ఇలాంటి సినిమాలే వాడాలి అట్లా ఏం లేదన్న, ఫస్ట్ పాట పాడాలి, ఓకే, హిట్ కావాలంతే. నీకు ఇష్టం లేని హీరో ఎవరు? అన్న ఇష్టం లేని హీరో అంటే ఎవరు ఉండరు అన్న, మస్తు చేస్తారు అందరు యాక్టర్లు కాబట్టి ఆడు ఉంటారు అంతే. నాకు ఇష్టం. ఓకే, నీకు ఫోక్లా ఫేవరెట్ అబ్బా మస్తు చేస్తుంది ఈమె లెక్క నేను డాన్స్ చేయాలని కొంచెం ఎగ్జైట్ ఫీల్ అయ్యి ఇంట్లో ఎవరు లేనప్పుడు ఇంట్లో డాన్స్ చేసి ఉంటుంది అట్లా? ఇంట్లో ఎవరున్నా లేకుండా నేను చేసేది ఎవరిలాగా డాన్స్ చేయాలి, ఎవరిలాగా యాక్టర్ అవ్వాలనుకుంటావు? జాన్లిరి. ఏ అంత పిచ్చ జాన్లిరి అంటే? ఏమో నా అక్క కష్టం మస్తు అనిపిస్తుంది నాకు, అక్క కష్టపడడం. మాట్లాడినా ఎప్పుడైనా జాన్లిరితో? ఎప్పుడు మాట్లాడలేదన్న. మాట్లాడతావా? ఫ్రీ ఉందో లేదో మరి అసలు ట్రై చేద్దాం. స్విచ్ ఆఫ్ పెట్టుకుంది. అదృష్టం లేదు అఖిలకి. ఏ దేవుడో ఆపుతున్నాడు నాకు తెలిసి. నాకు కూడా అనిపిస్తుంది ఏ దేవుడో ఆపుతున్నాడు. అనుకున్నా ఎప్పుడైనా జాన్లీర్తో అక్కతో మాట్లాడాలి, ట్రై చేద్దారు. ఎవరిని అడిగినా నంబర్ ఇస్తారు. అంత ఇచ్చి ఇష్టం ఉన్నప్పుడు అక్క నేను వీడియోస్ చూసినప్పుడు అనిపిస్తుంది అన్న మాట్లాడాలని. దేవుడు అడ్డం పడ్డాడు. నేను పర్టికులర్గా ఫోన్ చేసి రేపు పొద్దునైనా నీకు నంబర్ ఇస్తా, అమ్మాయి ఫోన్ చేస్తుంది మాట్లాడాలి, మాట్లాడి నాకు రికార్డింగ్ పంపి. ఏం మాట్లాడినా జాన్లీర్ కనిపిస్తే ఏం చేస్తావు? గట్టిగా హగ్ చేసుకుంటావా? ఓకే, ఎందుకంటే ఎందుకు అంత కనెక్ట్ అయినావు అంటే ఆమె లైఫ్ స్టైల్ చూసి కనెక్ట్ అయినావు అనుకోవచ్చా, లేదంటే ఇంకేమన్నా ఇతర కారణాలు ఉన్నాయా? అన్న అక్క లెక్క కష్టపడాలి అన్నట్టుంటుంది అంతే. ఓకే, ఆమె అసలు ఎన్ని అడ్డంకులు వచ్చినా వాళ్ళు అందరూ బ్యాడ్గా అనుకున్నా కానీ ఆమె ఇంకా ముందుకెళ్తుంది. అది నాకు మస్తు. నీకు ఇంతకుముందు చెప్పినా కదా నేను ఆల్రెడీ, ఒక ఏడుపు ఎంత ఉంటే మనం అంత ముందుకు వెళ్తాం. నువ్వు గుర్తుపెట్టుకో, ఏడుపు లేదు అంటే నీకు ఎదుగుదల లేదని అర్థం. అదైతే ఫ్యాక్ట్. అది నీకు ఎగ్జాంపుల్ ఇప్పుడు జాన్లుని ఫాలో అవుతూ ఉంటావు, నువ్వు అన్ని చూస్తావు, అన్ని అనుభవం ఉన్నాయి, కానీ నువ్వు అనుభవించట్లేదు. అది అంతేనా? ఏమన్నా ప్రిపేర్ అయి ఉన్నావా? జాన్లీర్ కలిస్తే ఇట్లా మాట్లాడాలి అందుకే ఇప్పుడు వద్దు అన్న, మీరు ఎవరు లేనప్పుడు మాట్లాడతా. ఓకే, మాట్లాడతా ఎవరు లేనప్పుడు. మీరు అందరు ఉంటే నాకు మాట్లాడరాదా? మీరు అందరు ఉంటేనా నేనుంటేనా? కాదు, నాతో కూడా అన్నా నేను పర్సనల్గా మాట్లాడతా అన్నా. ఏంటిదిరా కెమెరాలు ఆఫ్ ఉన్నాయి? ఏం లేదన్న, ఓన్లీ మీతోనే మాట్లాడాలన్న అంతే. ఓకే, నో ఇష్యూ. ఓకే రైట్, థ్యాంక్ యూ అఖిల. అండ్ మంచిగా పాడుతున్నావు, ఇంకా ప్రాక్టీస్ చేయి. ఈ వచ్చిందే నాకు వచ్చేసింది అని ఫీల్ అవ్వకుండా ఇంకా చేస్తే ఆలాపన కావచ్చు అవి ఇంకా ప్రాక్టీస్ చేయి. ఎవరు పాడుతున్నా నాకు వచ్చిందని దీన్ని మెచ్చుకుంటున్నారు, నాకు ఇదే సింగింగ్ అనే. నువ్వు మంచి సింగర్వి, మంచిగా పాడుతున్నావు, ఇంకా ప్రాక్టీస్ చేయి. ప్రాక్టీస్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ కాబట్టి. అండ్ తొందరగా బయటికి రావాలని కోరుకుంటున్నా. నేను నాకు అనిపిస్తే ఎప్పుడన్నా సంతోషంగా ఫోన్ చేస్తే అన్న బిజీ ఉన్న 2 నిమిషాలని ఫోన్ కట్ చేయాలని కోరుకుంటున్నా దేవుని. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అఖిల. అండ్ ఇంకేమన్నా క్వశ్చన్లు ఉన్నాయి బట్ నాకెందుకు అడగాలనిపించలే, ఇంతకు మించి పెద్దగా అడగాలనిపించలే.
మళ్ళీ నువ్వు అప్పటికే ఫోన్ చేయ అన్నా నీకు ఇంటర్వ్యూ అన్నావు నాకు. ఓకేనా? ఓకే రైట్ రా, బాయ్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అన్న.